शिवाय गुरवे नमः। 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 సత్యం నుండి జారిపోయిన వారికి మరలా ఈ యొక్క బాహ్యమైనవన్నీ వస్తాయి. పుణ్యం సంపాదించుకోవాలి, యజ్ఞాలు చేయాలి, మళ్ళీ బంధాలు, మోహాలు, ఇక రకరకాలు, ఇక చెప్పక్కర్లా. అంతకుముందు అంటే జ్ఞానం తెలియనప్పుడు ఉన్న పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. అంటే జ్ఞానం కలిగినా కూడా వృధా అయిపోయింది. మరలా ఊబిలోకి తుచ్చమైన ఫలితాల కోసం, అంటే ఆ తుచ్చమైన నశించే పుణ్యపాపాల కోసం మరలా వాడు తన మానవ జన్మని వృధా చేసుకుంటాడు. ఏది కూడా వాడు చేసే కర్మలు, ఈ యజ్ఞాలనండి, నోములు, వ్రతాలు, క్షేత్ర దర్శనాలు, ఏవి కూడా వాడు పాపం లేకుండా చెయ్యలేడు. శాస్త్ర విదితంగా, శాస్త్రంలో బోధించిన విధంగా వాడు ఆచరించడు. తనకు అనుకూలంగా ఉన్నది ఆచరిస్తాడు. కాబట్టి ఈ నశించే తుచ్చమైన ఫలితాలన్నీ వాడు పొందాడు. మానసము, వాక్ రూపము, కర్మ రూపమైన యజ్ఞాలు 3. దేవ ధ్యాన రూపమైనది మానస యజ్ఞం. జపము బ్రహ్మయజ్ఞము, అంటే ఈ బ్రహ్మంలో ఉండటం, జపం మొదలగునవి వాక్ యజ్ఞము. ఇహ ఈ వ్రతాలు, నోములు కర్మయజ్ఞాలు. ఇందులో 3వ దానికన్నా 2వది, దానికన్నా కూడా మొదటిది శ్రేష్టము అన్నారు. సత్య సంకల్పం గల బ్రహ్మవేత్త బ్రహ్మలోకాదులను దాటి పరబ్రహ్మాన్ని పొందుతాడు. సత్య సంకల్పం గల బ్రహ్మవేత్త బ్రహ్మలోకాదులను దాటి పరబ్రహ్మాన్ని పొందుతాడు. ఇతరులు వారి వారి సంకల్పాలంటే కర్మలను బట్టి వాటికి అనుగుణంగా లోకాలను పొందుతారు. అయితే ఇక్కడ బాగుగా గమనించవలసిన విషయం, గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఈ పరబ్రహ్మాన్ని పొందినవాడు తిరిగి రాడు. పునరావృత్తి లేని స్థితి అది. తిరిగి రావటం లేదు, జన్మలు లేవు. తక్కినవన్నీ రాకపోకలు కలవి. అంటే అర్థమైంది కదా, అశాశ్వత. రాజా, మానవులందరికీ పరబ్రహ్మమునందు సంకల్పం గట్టిగా నిలవదు. దానికోసం తప్పదు, దీక్షిత వ్రతాన్ని ఆచరించి తీరాలి, యమ నియమాలు పెట్టుకుని తీరాలి. సత్పురుషులకు మాత్రం సత్యమే వ్రతం. సత్పురుషులకు అంటే సత్యమునందే నివసించాలి అని దృఢ సంకల్పం చేసుకున్న వారికి, బ్రహ్మాన్ని పొంది తీరాలి, బ్రహ్మమే అసలైనది అనుకునేవారు, అంటే వాళ్ళు సత్యంగానే ఉంటారు, అన్నీ సత్యంగానే మాట్లాడతారు, ఎవరిని మాటలతో గాని వేరే వాటితో గాని హింసించరు అని. సత్యమే వ్రతం సత్పురుషులకు. ఇక్కడ ఒక మాట, నేను దీక్షిత వ్రతాన్ని ఆచరించాలి అన్నాను. దీక్షిత శబ్దం దీక్ష ధాతువు నుండి ఏర్పడింది. జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, దీక్ష పుట్టుకతో వచ్చింది కాక మధ్యలో చేరింది. కాబట్టి అది నశించేదే కానీ స్థిరంగా ఉండేది కాదు. సత్యం మాత్రం సర్వకాల సర్వ అవస్థలలో ఒకే రూపంతో ఉంటుంది కనుక అది నశించనిది. జ్ఞానం వల్ల కలిగే ఫలం ప్రత్యక్షం, మిగతా వాటి వల్ల కలిగే ఫలం పరోక్షం. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అమ్మా. అమ్మా, ఇక్కడ దీక్షిత వ్రతం నశించేది అంటే దీక్ష ఆ బ్రహ్మంను పొందే వరకు, ఆ తర్వాత అది కూడా వదిలిపెట్టడమా అమ్మా? దీక్ష ఫలితం అని ఏం చెప్పలేదు, దీక్ష అంటే ఏంటో చెప్పారు. దీక్ష ఎప్పుడు పెట్టుకుంటావు, దాన్ని పొందే వరకు పెట్టుకుంటావు, తర్వాత దీక్షలు ఎందుకు?
వ్రత దీక్ష ఎప్పటి వరకు అండి? వ్రతం పూర్తయ్యే వరకు వాళ్ళు ఒక దారం కడతారు. వ్రతం చేసే అయ్యాక తీసేస్తారు కదా! అమ్మా. అది ఇక్కడ ఫలితం చెప్పలేదు. దీక్ష ఫలితం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? దీక్షిత వ్రతం అన్నమ్మా. వ్రతం, దీక్షిత వ్రతం. వ్రతము అనడానికి కూడా లేదు. దీక్ష అంటేనే వ్రతం. అమ్మా. హ్మ్. పాదాభివందనాలు. దీక్షిత వ్రతాన్ని అన్నాడంటే ఆ దీక్ష అనే ఒక నియమ అని అర్థం. అంటే బాగా అర్థం కావడానికి చెప్పారు కదా. దీక్ష అంటేనే వ్రతం అంటే ఏంటి? నియమంగా చేసేది. అటు ఇటు మనసుని పోనీకుండా చేసేదే వ్రతం. దాన్ని నియమబద్ధంగా ఆచరించడం దీక్షిత అన్నారు. అందుకని అక్కడ దీక్షా వ్రతం అనట్ల, దీక్షిత వ్రతం అన్నారు. పట్టుదల పొందిన వ్రతం. నేను ఇది చేసి తీరుతాను అన్న దీక్షిత వ్రతం. అందుకని జ్ఞానం శోకాన్ని మోహాన్ని పోగొట్టి మోక్ష ఫలాన్ని అందించడం స్పష్టంగా అందరికీ తెలిసిన విషయం. తపస్సు అలా కాదు. తపస్సులో 3 రకాలు. శరీరాన్ని సృష్టింపజేసే తపస్సు కాయికం, వాక్కులు నియమించటం వాచిక తపస్సు, మనస్సు చెదరకుండా చూసుకోవటం మానసిక తపస్సు. ఇలా 3 విధాలుగా చేసే తపస్సు వల్ల అన్నీ బాగుంటే ఎప్పుడో ఎక్కడో స్వర్గం మొదలైన ఫలం కలుగుతాయి. అందుకే దాన్ని పరోక్షం అన్నారు. నీవు వేదాధ్యయనం గురించి అడిగావు. వేదాలు చదవటమే పనిగా పెట్టుకొని జ్ఞానం పొందని వ్యక్తిని బహుపాఠి అనవచ్చు. అది లోకంలో కొంత కీర్తికి పనికి వస్తుంది, కానీ మహాఫలాన్ని కలుగచేయదు. మరొక విషయం, కనుల ఎదురుగా మహాఫలం కనిపిస్తూ ఉంటే కానరాని ఫలాన్ని అపేక్షించటం వెర్రితనం కాదా? ఎంత బ్రహ్మాండంగా అమృత భాండం ఇది ఎదురుగుండా ఉంటే అది వద్దని చెప్పేసి ఈ యొక్క బాహ్యమైన ప్రపంచం అంటే నశించేవాడు తీయగా. ఎదురుగుండా ఇష్టమైన పదార్థం ఉంటే ఎవరైనా ఇష్టమైన పదార్థాన్ని స్వీకరిస్తారు, అంతే తప్ప వేరు. ఇక్కడ శ్రేష్టము, ది బెస్ట్ బ్రాండ్స్ తీసుకుంటారు కదా మీరు, వస్తువు ఆప్షన్ ఉంది, ఎవరైనా అంతే కాస్ట్లీ. కాబట్టి ఇక్కడ చక్కగా కన్నుల ఎదుటగా ఈ పరబ్రహ్మం పొందవచ్చు, ఆనందంగా ఉండవచ్చు అంటే దాన్ని వదిలేసి ఏడుస్తానంటే ఎవరేం చేస్తారు? సరే నచ్చ చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు. సామ వేద దాన దండోపాయాలు ఉపయోగిస్తారు గురువులు. అయినా సరే ఏమంటారండి? సరే ఏడవరా నీ ఇష్టం అంటారు. కాబట్టి పరోక్ష జ్ఞానాన్ని పారద్రోలటమే నీ యొక్క కర్తవ్యము, ధర్మం. ఆనందం కావాలంటే మరి తప్పదు కదా. అది వేదాలను వల్లించినంత మాత్రాన బ్రాహ్మణుడైపోడు. వేదాలను జ్ఞానం కోసం వల్లిస్తూ సత్యం నుండి జారుపాటు లేకుండా నిలద్రొక్కు కొనగలవాడే బ్రాహ్మణుడని గుర్తించు. బ్రహ్మతో ఉన్నవాడే బ్రాహ్మణుడండి. ఇక్కడ మళ్ళీ మీరు అందుకని మీరేమి ఇదవ్వక్కర్లే. గురువు గారు చేస్తారేమో, వాళ్ళంటే ఇష్టము, అలాంటి భావనలన్నీ తుడిచేయి. వేరే వాళ్ళందరూ ఉంటారండి సత్సంగంలో, ఉండరు కదా. ఎందుకు నాన్ వెజ్ తినకూడదంటే ఒక ప్రాణిని హింస పెట్టేవాడు సౌమ్యంగా ఎలా ఉండగలుగుతాడండి? ఇక్కడ వీడు మాటలతోటే హింసించకూడదు, చక్కగా మాట ప్రశాంతంగా రావాలి, ప్రేమగా ఉండాలని చెప్తుంటే మాటతోటే నువ్వు హింసించద్దంటే ఒక జీవిని మరణింపజేసి దానిని భుజించడం ఎంతవరకు సమంజసం? ఇది తప్పులేదు. మీరు మీ పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పిన, తినేవి బోల్డ్ అని ఉన్నాయి, అవే తినాలని రూల్ ఎక్కడుంది? కాబట్టి ఇక్కడ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని అది చెప్పబడుతుంది. ఎందుకంటే సాత్విక ఆహారం గురించి పరబ్రహ్మ ఎన్నోసార్లు చెప్పారు కృష్ణ పరమాత్మ. అందువల్ల చెప్తారు తప్ప మీరు ఏం తింటే గురువులకు ఎందుకండి? సరే, నువ్వు తిన్న దాని మీదే నీ యొక్క ఈ రక్త జిహ్వ మాంసాదులన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి తినేది శాంతంగా. అంటే అందుకనే గర్భిణీ స్త్రీకి ఇలాంటివి పెడితే పుట్టేవాడు సాత్వికంగా ఉంటాడు, లేకపోతే వాడు పుట్టినప్పటి నుంచే ఢామ్ ఢూమ్ అంటారు, పెట్టరు.
అందుకే సాత్వికమైన ఆహారం పెట్టాలి. అమ్మా. పెడితే పుట్టినవాడు కూడా సాత్వికంగా ఉంటాడు. వాడు సాత్వికంగా ఉంటే ఉమ్. కదండి తల్లిదండ్రులు సాత్వికంగా ఉండగలుగుతారు. అవునమ్మా. లేడు. తల్లిదండ్రి అనంగానే అహంకారాలు వస్తాయి. సరే, అవన్నీ ఒకటి. కొన్నిటికి కొన్ని నియమాలు ఎందుకు పెట్టారంటే దీంట్లో. అందుకే అలాంటి సినిమాలు చూడకూడదు, అలాంటి మాటలు వినకూడదు, ఎవరితో ఫైటింగ్ చేయకూడదు అని రకరకాలుగా వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు విధిస్తారు. దాని వల్ల పుట్టేవాడు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా వాడు మరి లోపలే రజోగుణంతో పుడితే ఎట్లా? కాబట్టి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ యందు నిష్ట గలవాడే బ్రాహ్మణుడు. అలా అని వేదాధ్యయనం వ్యర్థమని కాదు. దానిని ఏ రీతిగా చేయాలి? ఏదైనా అంతే పద్ధతి ప్రకారం చేయాలి. అంతే తప్ప నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అది ఇది అనరాదు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికే వేదాధ్యయనం చేయాలి. కనుక ఆ పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలిపే వేదాలను ఆ ప్రయోజనం కోసే ఆ క్షమ్యతాం. ఆ ప్రయోజనం కోసమే అధ్యయనం చేయాలి. వేదం వాక్కు యొక్క ఫలం పుష్పం సత్యమే అని చెప్తున్నాయి. సత్య శబ్దానికి పరబ్రహ్మం అనే అర్థం. రాజా, నీవు ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ప్రశ్నించావు. అలా ప్రశ్నించేవారు నరులలో చాలా అరుదు. ఎవరండి ప్రశ్నించేది? తెలిస్తే మడుగు ప్రశ్నిస్తారా? ఆచరణలో ఆచరణ మధ్యలో మానేస్తారు గాని ఎలా అయినా పొంది తీరాలంటారా? అనరు. నీవు ఆ విధంగా నరులలో శ్రేష్ఠుడవు. బ్రహ్మజ్ఞానం చేతనే మానవులు బ్రహ్మవేత్తలు అవుతారు. కాబట్టి ఇక్కడ అందరికీ వేదాధ్యయనం విధించబడలేదు. కాబట్టి బోధలు చేయబడ్డాయి. ఆ వేదంలోని అర్థాన్ని గ్రహించి బోధలు తయారు చేశారు. కాబట్టి అది బ్రహ్మమే. వేదాల రహస్యాలు అందరికీ తెలియలేవు. రుచి పాకాలన్నిటికీ పాత్రలే ఆధారం. అయితే వండిన పదార్థపు రుచి గిన్నెకు గాని గరిటెకు గాని అంటదు. తెలియదు కదా వాటికి. తెలియదు. కనుకనే రహస్యాలను గొప్ప జ్ఞాన సంపద గల ఒకానొక మహానుభావుడు గురువులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. కాబట్టి అతని లక్షణం ఆత్మనిష్ట అయి ఉంటుంది. అంటే ఆత్మనిష్ట గలవారందరికీ అది ఆ రహస్యము తనకి తానుగా తెలియబడుతుంది. అహంకారా అహంకారాదులు తెలియదగినవే కాని తెలుసుకునేవి కావు. తెలియదగిన చేతస్సుతో ఆత్మను ఎవరూ తెలియజాలరు. ఆత్మ కంటే వేరైన జగత్ తత్వం కూడా వారికి తెలియదు. కనుక తెలుసుకోదగినది ఆత్మ ఒక్కటే. అది తెలిస్తే అన్నీ తెలిసినట్లే. అది తెలియకపోతే ఏది తెలియదు. నమస్కారం గురుగారు. పాదాభివందనాలు గురుగారు. అహంకారాదులు తెలియదగినవే కానీ తెలుసుకునేవి కావు అంటే అర్థం కాలే గురుగారు. అంటే నువ్వేమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? నీ పుట్టు పూర్వత్తరాలు ఎలా పుట్టావు, సైన్స్ ఏముంది, కోతి నుంచి వచ్చావని, ఇవన్నీ మీరు తెలుసుకుంటే మటుకు ఏమిటి ఉపయోగం? ఉపయోగం ఏం లేదు గురుగారు. అది అహంకారాలు. అహం నేను, ఆకారాలు, ఉమ్, వీడి ఆకారం వాడి ఆకారం, వీడి బుద్ధులు వాడి బుద్ధులు, ఇవన్నీ ఎందుకు? ఉమ్, అర్థమైంది గురుగారు. వెంట నీకు తెలుసు, నీ ఐడెంటిటీ తెలుసు, ఇంకెందుకు కావట? తెలియదగిన చేతస్సుతో అంటే నీలో ఈ యొక్క జీవభావం ఉన్నప్పుడే, జీవభావం అంటే అర్థం ప్రాణం ఉన్నప్పుడు అని. జీవం ఉమ్, ఉన్నప్పుడే ఆత్మను తెలుసుకోవాలి. ఆ, కానీ కేవలము దాని ఒక్కటి అంటే నీ ప్రయత్నం కొంత అందులో తోడవ్వాలి కదా. అవును గురుగారు. అందరికి ఇప్పుడు అందరికి జీవం ఉంది, అందరు తెలుసుకుంటున్నారు, తెలుసుకుని కూడా పారిపోతారు కదా, వదిలేస్తున్నారు కదా. భక్తులు లేవు. మంది అయినా సరే ఇంకా ఐడెంటిటీతో తిరుగుతున్నారు కదా. కాబట్టి అవును. ఆత్మ కంటే వేరైన జగత్ తత్వం కూడా వారికి తెలియదు. ఎలా తెలుస్తుంది జగత్ తత్వం? అంటే ఆ జగత్తులో ఉన్నది పరబ్రహ్మమే. అవన్నీ నశించేవి, నశించనిది నీలో ఉన్న ఆ యొక్క తేజస్సు మాత్రమే అనేది వాడికి ఎలా తెలుస్తుంది? తెలిసిన ఇప్పుడు పోనీ తెలియని సంగతి వదిలేద్దాం, తెలియబడింది. తెలియబడిన తర్వాత ఎంత
ఎంతమంది దాంతోనే ఉంటున్నారు. దానికి తగ్గ ప్రయత్నం అంటారు ఎప్పుడైనా సరే. అంత ప్రయత్నం ఎక్కడుందండి? ఏదో లేదు. అన్నట్టుగా. అమ్మా. కనుక నీవు తెలుసుకోదగింది అంటే తెలుసుకోవలసినది మాత్రం, ఓన్లీ టు నో అంతే. ఉమ్. ఆత్మ ఒక్కటే, అది తెలిస్తే అన్ని తెలిసినట్లే. నీ మూలం అర్థం. తెలిస్తే ఇంకేంటండి? అది తెలియకపోతే ఏది తెలియనట్లే, అంటే ఎన్ని తెలుసుకున్నా వృధానే. ఏం లాభం అంటే మీ పుట్టు పూర్వతలు మీ ముత్తాత తెలిసాడు, మీ తాత తెలిసాడు, ఏమిటి ఉపయోగం? నీ పూర్వపత్రాలు తెలిసాయి, ఏంటి ఉపయోగం? ఏమీ లేదు. ఆ. దిక్కునాలు ఇవన్నీ ఎంతవరకు ఉపయోగం అండి? ఎక్కడ యూజ్ చేస్తారు వాటిని? ఆ జ్ఞాన రూపమైన ఆత్మ అన్నిటినీ తెలుసుకున్నట్టిదే, అంటే దానికే తెలుసండి. ఆ ఆత్మకే పరతత్వం గోచరిస్తుంది. బోధ యొక్క రహస్యాలను చక్కగా తెలుసుకొని బ్రహ్మజ్ఞానం దృఢపడిన వారు ఈ మహావాక్యాల చేత ఆ పరమాత్మను తెలుసుకుంటారు. ఒక దృష్టాంతం. ఆకాశంలో ఎక్కడో కనపడక ఉండే పాడ్యమి నాటి చంద్రకళను గుర్తించిన వాడు చూడని వానికి చూపడానికి ప్రయత్నిస్తాడు. అగో అలా అక్కడ ఉంది చూడు, ఆ కొమ్మకి కుడివైపు అలా ఏదో వాడు చూపిస్తాడు, గుర్తులు తెలిసిన వాడైతే. ఆ విధంగా చూపించేవాడు గురువు. చేసే వ్యక్తిని సాధకుడు అంటారు. ఈ సాధనలో సహకరించినది ఆ చెట్టు కొమ్మ, ఉత్తర దక్షిణ ధృవాలు, అంటే ఒట్టిగా ఐడెంటిటీ కోసం. బోధలో ఎలా అయితే ఉదాహరణలు నీకు తెలిసినవి చెప్తారో అది. నిజానికి చూడవలసినది చెట్టు కొమ్మని కాదు, ఆకాశంలో చంద్రుడు. ఈ విధంగా అక్కరలేని చెట్టు కొమ్మను పట్టుకుని దాని ద్వారా అసలైన చంద్రుణ్ణి చంద్రకళను దర్శించిన తరువాత ఎట్టి మూర్ఖుడు కూడా కొమ్మను పట్టుకుని వేలాడు. అందుకే ఎన్నోసార్లు ఉదాహరణలు పట్టుకుని వేలాడకండి. ఉదాహరణలు గుర్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు. అందరు ఉదాహరణలే గుర్తు పెట్టుకోరు. ఎందుకండి? చంద్రుడిని పట్టుకోవాలి, అసలైన వాడిని చూపించి ఆహానం అంటే అరే ఆ చెట్టు కొమ్మకేంటి అలా ఉన్నాయిలే అంటే దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? కాబట్టి మూర్ఖుడు కొమ్మను పట్టుకు వెళ్ళాడు. కాబట్టి ఈ బోధలే చెట్టు కొమ్మల వలె సహకరిస్తాయి. ఆ యొక్క కొమ్మ దగ్గరే ఆగిపోయేవాడు లక్ష్యం చేరుకోవటం లేదనే విషయము అందరికీ స్పష్టంగా అర్థం. కాబట్టి వాచా వేదాంతంగా నాకు తెలుసు అనుకుంటూ ఉదాహరణలతో సహితంగా చెప్పేవాడు సందేహం లేదు. అందుకని మళ్ళీ గురువుకి మీరు ఉదాహరణలు చెప్పక్కర్లా. గురువు చెప్పిన ఉదాహరణలు ఎందుకు? మూలం పట్టుకోండి అంటే చెట్టు కొమ్మ పక్కన ఉందని మళ్ళీ చెబుతారు. ఇంకెందుకు? చెట్టు కనపడ్డాక చెట్టు కొమ్మతో పని లేదు. కాబట్టి ఉదాహరణలు గురువుకి చెప్పక్కర్లే. గురువుకి అర్థం కాని విషయం మీరు చెప్పినప్పుడు ఉదాహరణలు, గురువుకి అర్థమైన విషయమే మీరు మళ్ళీ ఉదాహరణలతో చెప్పడం ఎందుకండి? కాబట్టి కొమ్మ దగ్గరే ఆగిపోయేవాడు లక్ష్యం చేరుకోడు. కాబట్టి పరమాత్మ దర్శనం కలిగించడానికి గురువు అనే ఆలంబనం తప్పనిసరి. గురువు అంటే మొదట తనలో ఏ సంశయం లేకుండా చేసుకున్నవాడు. ఇతరుల సంశయాలను నేర్పుతో సత్యకథనంతో పోగొట్టగల మేధాశక్తి కల, ఎంతటి గహనమైన విషయాన్నైనా శిష్యుల హృదయంలో హత్తుకునేటట్లు చేయగల వ్యాఖ్యాన కుశలు. కాబట్టి మీరు అలాంటి గురువుని పట్టుకోండి. ఏదో భావనా బలంతో నిరూపించగల వివేకవంతుడు గురువు. ఈ లక్షణాలు ఏమాత్రం కొరత లేకుండా ఉన్న వ్యక్తినే బ్రహ్మతత్వం ఎరిగిన గురువుగా గుర్తించారు. కాబట్టి మీకు అంటే స్వతంత్ర భారతదేశంలో ఉన్నారు, వేరే దేశంలో ఉన్న భారతీయులేగా. కాబట్టి మీరు మీ గురువుని నిర్ణయించుకునే సర్వశక్తి సామర్థ్యాలు, సర్వ స్వతంత్రత మీకు. ఒక్క నిమిషం. గురువు లక్షణాలు ఏమిటో శంకరులు చెప్పారు, మనకి చాలా చోట్ల వశిష్ఠుల వారు చెప్పారు, ఇలా ఎన్నో విన్నారు.
కాబట్టి గురువు లక్షణాలు ఏమిటో మీకు తెలిసాయి. తెలిసాక ఇంకా నిర్ణయించుకోవడానికి గొడవ ఏంటండి? హాయిగా నిర్ణయించుకోండి. నిర్ణయం అయిపోయింది తల్లి, ఏమీ లేదమ్మా. ఏది లేదు, అంతా గురువు గారే. ఈ పరమాత్మను తూర్పు దక్షిణ దిక్కులలో గాని ఆగ్నేయం మొదలైన మూలలో వెతకటం వెర్రితనం. నిండిన వాణిని ఎక్కడో ఒక చోట పట్టుకోవాలని అనుకోవటం హాస్యాస్పదమే కదా. పరమాత్మకు దేశకాల పాత్ర విభాగాలు లేవని అర్థం చేసుకో. అర్థం అదే. మరి ఎలాగయ్యా పట్టుకోవటం అంటే, పరమాత్మకు పగవారు కొందరు ఉన్నారు. వారే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కోశాలు. అన్వేషణ అక్కడ జరగాలి. ఇది అర్థమైనది కాదు. ధ్యాన నిష్ట నిండుగా ఉండాలి. ఆ కోశాలలో వెతకటం అంటే ఆత్మ కాదు అని గుర్తించరు. అవి సాధకుని నీవు వెదికే ఆత్మ మేమే, రావయ్యా అందుకో అనే వ్యామోహాన్ని కలిగిస్తుంది. ఏవి? ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఇవన్నీ, ఈ కోశాలన్నీ శరీరానికి సంబంధించినవి. అవన్నీ కూడా ఎంతసేపు మిమ్మల్ని ఇంకా చెప్పారు కదా, రకరకాల అనుభవాలు, మీ మాటలు, చింతలు, మనసా వాచ కర్మణ అసత్యాలు, మీ యొక్క ఇష్టాలు, అయిష్టాలు, మోహాలు, బంధాలు. సరైన మార్గం ఏమిటో విను చెప్తాను. ప్రయత్నించు, ఫలం పొందు. మనోవ్యాపారాలను, దేహపు వ్యాపారాలను, వాక్ వ్యాపారాలను పూర్తిగా అరికట్టు. బోధ మాత్రమే నీకు గుర్తుండాలి, ఆచరించాలి, చెప్పాలంటే అందరికి బోధ చేయమని కాదు. అదే నీ యొక్క మాటగా, అంటే బోధలు ఏం చెప్పారు? ప్రేమగా ఉండు, కటువుగా మాట్లాడకు, అవసరంగా మాట్లాడకు. ఇవన్నీ చాలా చెప్పడం జరిగింది, ఎలాగా వాక్కుని వాడాలి ఏమిటి అని. కాబట్టి అవి నీ వాక్కు, మనసు, మనస వాచ కర్మ. మనసు సరి శుద్ధంగా ఉంటే వాక్కు చక్కగా వస్తుంది. అవసరానికి ఒక విధంగా రాదు. అవసరం అయినప్పుడు ప్రేమగా, అవసరం లేనప్పుడు కటువుగా మాట్లాడటం జరగదు. అవసరమైనప్పుడు ఒక విధంగా అంటే కర్మ చేయటం, అవసరం లేనప్పుడు ఇంకో విధంగా కర్మ చేయటం జరగదు. నీ మనసు శుద్ధంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీ యందు అన్ని కూడా మంచి వాక్కు వస్తుంది. శుద్ధమైన వాక్కు, శుద్ధమైన కర్మ జరుగుతుంది. లేదే కర్మకి, వాక్కుకి నీ మనస్సులోని ఆలోచనలు, ఈ యొక్క దుర్గుణాలు, ఆలోచన అంటే దుర్గుణమే, ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడ మీరు ఇవి చేయకూడదో అంటే ఆ గురువుల పట్ల, పరమాత్మ పట్లనే మీరు అనుకోవటాలు, ఈ చెయ్యటాలు జరుగుతాయి. అందుకే పరమాత్మ దగ్గర, గురువుల దగ్గర అనుకోవటం ఉండరాదు, ఆ స్ఫురణ అంతే. లేకపోతే ఆలోచనలు, పక్క వాళ్ళకి చెప్పే ఆర్గ్యుమెంట్స్ ఎందుకండి? ఎంత భయంకరంగా ఉంటుందండి గురువులకి. గురువు దగ్గరికి వెళ్ళే విషయం, ఇచ్చే విషయం, వచ్చే విషయం, ఎన్ని విషయాల గురించి ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారండి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏదో దెబ్బలాడుకుంటారని కాదు, డిస్కషన్స్. వై వాళ్ళు వస్తున్నారని నేను వచ్చానని అందరు కాదు. అది చూడండి, వాళ్ళు వస్తేనే నువ్వు రావాలా? వాళ్ళు వచ్చినప్పుడే ఎంట్రీ ఓపెనా? చూసారా ఆ భావన ఎంత తప్పు. నువ్వు రావాలనుకుంటే రా, అంతే తప్ప వాళ్ళు వస్తున్నారని చెప్పారు అందుకని నేను వస్తున్నాను అంటే నువ్వు వాళ్ళ కోసం వచ్చినట్టయిందా, ఎవరి కోసం వచ్చినట్టయింది? వాళ్ళ కోసం అంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, లేకపోతే ఏదో అంటే, కానీ గురువు వాళ్ళ ఇంటికి రావటం ఏంటి? గురువు ఏమన్నా చెప్పాడా వీళ్ళని వాళ్ళని తీసుకునేరా, నువ్వు ఒక్కదానివి రావద్దు అని? ఆ మనస్సుల్లోది నేను చెప్తున్నా. రావటం దోషం కాదు, వాళ్ళు వచ్చారని చెప్పారు కాబట్టి వచ్చానన్నారు. అంటే అక్కడ గురువు ప్రాముఖ్యత ఎక్కడుందండి? ప్రాముఖ్యత ఉంది అక్కడ. గురువుకి ఇచ్చారా ప్రాముఖ్యత? ఏది లేదు, ఎక్కడా లేదు. మీరు ఇచ్చిన ప్రాముఖ్యత వాళ్ళకి. మరి ప్రాముఖ్యత గురువుకి లేనప్పుడు నువ్వు రావటం ఎందుకు? దేనికి? అందువలన దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మాత్రమే
మీలో ఆ శుద్ధమైన మనస్సు అనండి ఏదైనా ఏర్పడు. మనసు శుద్ధంగా లేదు అంటే ఇక్కడ ఏదో మీరు పరమ దుర్మార్గులని కాదు అక్కడ అర్థం. శుద్ధము లేదు అంటే ఆలోచన వచ్చింది కదా, అరే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తాను, మీరు వస్తున్నారా నేను కూడా వస్తాను, ఏమిటది గురువు అంటే అందరికీ ఇది, అంతేగాని నీకు గురువు నీతో వస్తేనే గురువు, నీతో లేకపోతే ఇంకోటే. ఏమన్నా మీరు ఒక్కరు కొడతారు వాతాలు పెడతారండి? నలుగురు బలంగా వస్తారు, అప్పుడు గురువుని బెదిరించొచ్చా? గురువుల దగ్గర రావడానికి, గురువులకి ఇది చేయడానికి, వాటన్నిటికీ ఎందుకండి డిస్కషన్స్? నీ మనసు ఏం చెప్పింది అది విను. గురువుని కూడా అడగద్దు. వస్తున్నావని చెప్పచ్చు, దూరం నుంచి వస్తున్నారు కాబట్టి గురువు ఉన్నారో లేదో తెలుసుకోవటంలో దోషం లేదు. అసలు అది కూడా తప్పే అంటాను నేను. నువ్వు అనుకున్నప్పుడు గురువు అందుబాటులో ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. అది నిశ్చల మనస్సు. నీ నిశ్చల మనస్సులో స్ఫురణ వచ్చినప్పుడు గురువు నీకు దొరికి తీరుతాడు. మనసు నిశ్చలంగా లేనప్పుడే ఆలోచనలు మాటలు వస్తాయి. అవునా కదా? ఎందుకులే పిల్లల్ని కష్టపడ్డా ఒకసారి ఫోన్ చేసి రండి, ఉంటానో లేనో అంటారు గురువు. అది గురువు యొక్క కరుణ. కానీ మీరు అలా చెయ్యకూడదు. మీరు గురువు దగ్గర రావాలంటే రండి. ఏమి ఫంక్షన్లకి వేరే ఇళ్ళకి వెళ్ళట్లేదు కష్టపడి. గురువు మటుకు మళ్ళీ కొన్నిసార్లు అనుకుని వచ్చేసానండి అంటారు. చెప్పండి ఇప్పుడు ఈ మనసు ఏమిటి, ఈ మనసు ఎవరిది, ఆ మనసు ఎవరిది? నేను దోషం అని ఏం చెప్పటం లేదు, మీ మనస్సుల్లోని భావనల గురించి చెప్తున్నాను, అది గ్రహించండి. ఆ భావన ఏ రూపంలో ఉంది మీలో? ఆ భావనని అప్లై చేస్తున్నారా లేక ఇంకోటి చేస్తున్నారా? నష్టమేం లేదు. కాబట్టి క్లారిటీ ఉండాలి. మీ ఆలోచన, మీ భావన వీటిల్లో శుద్ధత ఉందనుకోండి, గురువు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. నీ మనస్సు యొక్క భావనని బట్టే ఏదైనా జరుగుతుంది. భావన సరిగ్గా లేనప్పుడు అది ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. ఎక్కడ మీరు భావనలు అప్లై చేయకూడదు అక్కడ చెయ్యకూడదు గాక చేయకూడదు. ఇది మనం తెలుసుకుంటే ఆనందంగా ఉంటారు అప్పుడు. అర్థమైంది గురువు గారు. మీరు వచ్చి మళ్ళీ గురువు అయ్యో గురువు లేరే అనవసరంగా వచ్చామే అన్నారు అనుకోండి, మొత్తం గోవింద. మీకు గురు దర్శనం ముఖ్యమా, ఏవేవో మాట్లాడి వెళ్ళటం ముఖ్యమా అనేది కూడా ఎంత ముఖ్యమండి చెప్పండి. ఈ స్ఫురణ. అందుకని భావం ఎలా ఉంది, శుద్ధంగా ఉందా? భావనకి మీ ఆలోచనలు, మీ యొక్క సరే రకరకాలు తోడయ్యాయా? ఇందులో మీకు స్పష్టత ఉందనుకోండి, ఆనందంగా వస్తారు, ఆనందంగా వెళ్తారు. లేదనుకోండి రకరకాలు జరుగుతాయి. మనోవ్యాపారాలను, దేహపు వ్యాపారాలను, వాక్ వ్యాపారాలను పూర్తిగా అరికట్టాలి. ఆ వ్యాపారాలు అంటే ఏంటి? ఆలోచనలు, భావనలు, గోలగోలలు. నీ స్ఫురణ ఏమిటో నువ్వు చేయి. అయితే అది పర్ఫెక్ట్ గా ఉండాలి. నువ్వు చేసేది నిజంగా ఎక్కడ దోషము లేకుండా ఉన్నదా? నువ్వు గురువు చేసే సేవ అనండి, గురువుతో మాట్లాడేవనండి, గురువు పట్ల భావనలు అనండి, ఇందా చెప్పినట్టుగా ఏదైనా సరే ఎక్కడ దోషం లేస మాత్రమైన దోషం లేకుండా ఉన్నదా? అదే గురువు గుర్తిస్తాడు. నువ్వు ఎన్ని బాహ్యమైనవి ఇవ్వు, ఏది చేయి, సేవ చేయి, మాట ఎన్నైనా చేయండి, గురువు ఏమి అన్ని ప్రదర్శించాడు. అవసరమైనప్పుడే వాటి గురించి మాట్లాడు. అవసరమైనప్పుడు అంటే మీకు తెలియాలి, ఇంకా మీరు బియాండ్ వెళ్తారు కదా, అప్పుడు చెప్తారు. అప్పటి వరకు మీకు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంత బోధ జరుగుతోంది కదా. బోధ జరిగిన తర్వాత కూడా మీ మాటల్లో, చేతల్లో దోషాలు వస్తే ఇందువలన, ఎందుకంటే వివేక విచక్షణాలు ఉన్నవారే, బోధలు వింటున్న వాళ్ళే. వినని వాళ్ళు అనుకోండి, వాళ్ళకి చెప్పాలి, తెలియదు వాళ్ళకి అనుకో, మీకు తెలుసు బోధలు వింటుంది.
ఎలా ప్రవర్తించాలి, గురువు పట్ల ఎలా ఉండాలి, ఎలా సేవ చేయాలి, ఆ సేవలో తేడాలు ఉన్నాయా, సేవ చేసేటప్పుడు మనసులో భావాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలండి. సేవ చేస్తున్నానని గుర్తింపు కోసం నలుగురికి చెప్పారా? గురువు గారు ఇంటికి వెళ్తున్నామని అనౌన్స్మెంట్లు చేస్తున్నారా? వెళ్ళకుండా ఉండలేనండి అంటున్నారా? మీ ఆ భావనను తొలగించేస్తాడు గురువు, రానివ్వడి. అమ్మో అని అన్నారు అనుకోండి, ఏమిటది? వెళ్ళి తీరాలండి, ప్రతిరోజు వెళ్ళాల్సిందే, చూడకపోతే నేను ఉండలేనండి. చూసే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. గురువు గారిని చూడడానికి కాదు మీరు వెళ్ళేది, గురువు అనుగ్రహం కోసం వెళ్తున్నానని చెప్పగలుగుతున్నారా? చూసారా మాటల్లో తేడా. దర్శనం అనుగ్రహాన్ని ఇస్తుంది, చూడటంతో సరే. చూడటం వేరు, దర్శనం వేరు. నీ భావన. నువ్వు దర్శనం అన్నప్పుడు నీకు గంభీరమైన అంటే ఉన్నతమైన భావం కలుగుతుంది. చూడటము అనేది ఉన్నతమైన భావాన్ని కలుగజేస్తోందా? వచ్చాయి కదండి, చూడకుండా ఉండలేను, దగ్గరే కదండి, పనంతా చేసుకునే కదండి. దర్శనం కోసం అన్నప్పుడు బాహ్యమైనవేవి గుర్తు రాకుండా అది శుద్ధమవుతుంది. లేకపోతే పనులన్నీ గుర్తొస్తాయి కదండి, రకరకాల పనులు ఏంది ఎవరికేంటి పాపం. కాబట్టి మనోవ్యాపారాలను, దేహపు వ్యాపారాలను, వాక్ వ్యాపారాలను పూర్తిగా అరికట్టాలి. అప్పుడు అంతరంగంలోనికి ఉపదేశించేది కానీ, అక్కడి నుండి వెలిగి వచ్చేది కానీ ఏమిటి? ఇంకా అంతా శూన్యం అయిపోయింది. ఆకాశం అంతా శూన్యమే, ఏమీ లేదు అక్కడ. కాబట్టి హాయిగా ఉంది, ఆకాశాన్ని చూస్తే హాయిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏం లేదు, నిర్మలమైన ఆకాశం అంటారు. చంద్రుడు సూర్యుడు ఉన్నా లేదా నక్షత్రాలు కనపడుతున్నా అనరు. ఎంత నిర్మలంగా ఉంది కదా ఆకాశం. అలాంటి నిర్మలమైన మనస్సుని మీరు పొందాలి. లేస మాత్రమైన ఆ యొక్క భావనా పరంపర, ముఖ్యంగా గురువు పట్ల లేస మాత్రంగా మీరు ఏ భావనతో చేస్తున్నారో, ఏది చేసినా అది గురువుకి తెలియదు అని అనుకోవటం మీ పొరపాటు. కాబట్టి ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, గురువు గొప్పతనాన్ని గురించి కాదు, నువ్వు దోషరహితుడు అవ్వడానికి. గురువుకి తెలిసింది అనుకున్నప్పుడు కొంత ఎలర్ట్నెస్ నీలో వస్తుంది. ఆ ఎలర్ట్నెస్ పెంచినప్పుడు నువ్వు దోషరహితుడు అవుతావు. అంతేగాని గురువు గొప్పతనం చెప్పుకోవడానికి కాదు అక్కడ. గురువు గొప్పతనం నీకు విడిగా తెలియటం ఏంటి? గురువు గొప్పవాడనే కదా వచ్చావు. ఇలాంటివన్నీ అనవసరమైన మాటలు, గురువుని మెచ్చుకోవటం, గురువు గొప్పతనం అని అనుకోవటం దేనికి? గురువు గొప్పవాడు కాదనుకోండి, అసలు రావక్కర్లేదు, గురువు అనక్కర్లేదు, గొడవే లేదు. హాయిగా ఆంటీ బాయ్ అనొచ్చు, ఏం పర్వాలేదు. నువ్వు ఆంటీ అన్నా గురువే, ఆంటీ అనకపోయినా గురువే అంటే వాళ్ళ మనసు ఎలా ఉందో వాళ్ళు అలా. అందుకే ఎవరితో ఎలా ప్రవర్తించాలో వాళ్ళతో అలాగే ప్రవర్తిస్తారు. జ్ఞానం లేని వాళ్ళుగా కూడా అజ్ఞానంగా కూడా ప్రవర్తిస్తారు. వాళ్ళు అలా ప్రవర్తిస్తే అయ్యో వీళ్ళు కూడా మూర్ఖులే అని అనుకుంటే నష్టమేమీ లేదు. అయ్యో వాళ్ళు కూడా మాలాగే ఆలోచిస్తున్నారు, మాలాగే చేస్తున్నారు, అబ్బాయి వాళ్ళ గొప్పతనం ఏమీ లేదండి, ఏదో లేదా అవసరానికి వెళ్ళాను వచ్చాను, నా అవసరం తీరింది, వాళ్ళు ఎలా అయితే నాకేంటి అనుకుని కూడా అనుకోవచ్చు. అనుకునేది వాడే, పొందేది వాడే. యద్భావం తత్ భవతి. గురువు అజ్ఞాని అనుకుంటే అజ్ఞానిగానే వ్యవహరిస్తాడు. ఇక్కడ జ్ఞానం అజ్ఞానం అనేవి రెండు లేవని చెప్తూ ఉంటే నువ్వు అనుకుంటే గురువు ఏం చేస్తాడండి? అందుకని అక్కడ అంటే పరమాత్మను పొందడానికి ఏ గురువుని ఆశ్రయించావో ఆ గురువు దగ్గర మనోవ్యాపారాలు, దేహ వ్యాపారాలు, వాక్కు వ్యాపారాలు ఆపేయాలి. కానీ ఆపుతారండి? ఏవి మానేస్తారు చెప్పండి? అప్పుడు ఇక ఉపదేశం ఏముందండి? మనసు నిర్మలం అయిపోయి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఏది లేని అంటే ఈ వ్యాపారాలు ఏమీ లేని మనసులోకి ప్రవేశించేది కాదు, ఉండేది. ఏవైతే అసలు లేనివో అంటే నశించేవో మనోవ్యాపారాలు, దేహ వ్యాపారాలు, వాక్కు వ్యాపారాలు తీసేశారో అక్కడ ఉన్నది బ్రహ్మం, గురువే.
ఆ తత్వం, ఆ ప్రకాశం. అర్థమైంది గురువు గారు. అంతే. అప్పుడు ఇంకేమిటండి, ఏముండదు, ఆనందమే. హాయిగా పరమానందం ఉంటుంది. ఆ, అవును. గురువు దగ్గరికి భయంగా వచ్చారనుకోండి, ఎలా ఉంటుందండి? ఎందుకయ్యా తిట్టలేదు, అమ్మయ్య గురువు గారు ఉండలేము. తిడతారని అనుకున్నాము, మీరు తిట్టలేదు, అమ్మయ్య గురువుతోటే అంటారు అన్నమాట. గురువు గారు మీరు అమ్మా. తిడతారు. అందుకని ఎన్నుంటాయో ఇవన్నీ లోపల. అమ్మ ఇక్కడ నమస్తే అమ్మ, పాదాభివందనాలమ్మ. అమ్మ ఇక్కడ వ్యాపారాలు అంటే మీ అనేది ఆలోచనలు, రావడం మీ సేవలు, మీ యొక్క కర్మలు ఎన్నో అమ్మ. ఉన్నాయి కదా. అమ్మా ఉమ్. ఎన్ని లేవు? ఉన్నాయమ్మా. బర్త్డే అయిపోతే ఫ్రీ జీవించుకుంటున్నాను. అవుతాను, అప్పుడు ఎప్పుడైనా రావచ్చు అంది, మళ్ళీ రాలేదు ఇప్పటి వరకు. అమ్మా చూసారా, మనో వ్యాపారం అమ్మా అది దేహ వ్యాపారానికి అటాచ్ అయింది, అది వాక్ వ్యాపారం అవుతుంది అన్నారు కదా. అమ్మా అవునమ్మా అవునమ్మా దోషమమ్మా అంటే నేను అనేది అవి అనవలసిన ఆవశ్యకత లేదు అంటున్నాను. అమ్మా చెప్పాలంటే బర్త్డే పెద్ద అడ్డం ఏంటండి? ఏది లేదమ్మా ఏది అడ్డం కాదు. కాదు. లేదమ్మా. ఇక్కడ నువ్వు అన్నావు రాలేదు అన్నది కాదు మీరు గ్రహించవలసింది, చెట్టు కొమ్మని గ్రహించినట్టుగా. అమ్మా అంటే ఈ యొక్క వాక్ వ్యాపారం అక్కర్లేదు అంటున్నాను. గురువుకి భరోసా ఇవ్వాలా మీరు? అప్పుడు వస్తాను గురువు గారు, మీరేమి వరి అవ్వకండి. అమ్మా. చెప్పండి నేను చేసి పెడతానంటారు. ఏమిటి చెప్పాలండి? అమ్మా. ఏమిటి నేను చెప్తే మీరు చేస్తారు? చెప్తే చేస్తే అది వ్యాపారం అవ్వలేదు, అమ్మా. అవును. దేహ వ్యాపారం అవ్వలేదండి. అవుతుంది. అమ్మా. మీరు చెప్పే చేస్తున్నారా? ఆయన గురువు అంటే మళ్ళీ ఇవన్నీ వ్యాపారాలు అయిపోవటం లేదండి. అవునమ్మా. అవునమ్మా. ఆయనే కాదు, మిగతా అందరి గురించి కూడా చెప్తున్నాను. అమ్మా. ఇక్కడ మీ మనో వ్యాపారం మీకు ఇష్టమైనప్పుడు ఒక వ్యవహారం జరిగిందా లేదా? ఇష్టమైనప్పుడు ఒక వాక్కు, ఇష్టం లేనప్పుడు ఇంకో వాక్కు. మనో వ్యాపారం జరిగింది, దేహ వ్యాపారం జరిగింది, అంతే. మనస్సులో వ్యాపారం జరగగానే దేహ వ్యాపారము, వాక్కు వ్యాపారం. అంటే వ్యాపారం అంటే ఏంటి? ఆ కార్యం ఆలోచన. జరుగుతోంది కదా. అవును. మరి అవి దోషాలు కదండి. దోషాలు అవును. గురువు. వస్తాను అవునమ్మా. రాగలను ఇన్ని అన్నావు, రాలేదు అన్నప్పుడు దోషం జరుగుతోంది కదా. మరి అమ్మా. అది అవునమ్మా. అది గ్రహించండి. దోషరహితులు కావడానికే మీ మీరు చేసిన మాటలు, మీరు చేసిన కర్మలు, మీరు అన్న మాటలు, మీ మనస్సులోని అభిప్రాయాలు నేను చెప్పడం జరుగుతుంది, గురువులు చెప్పడం జరుగుతుంది. అవునమ్మా. అంతే తప్ప ఇక్కడ ఏదో మిమ్మల్ని నిందించాలనో ఇంకోటనో కాదు. మీరు చేసిన కర్మ వల్ల మీరు దోషాలను పొందుతున్నారు. అమ్మా. అర్థమైంది గురువు గారు. కాబట్టి ఆ దోషరహితులుగా ఉండటానికి కొన్ని డైరెక్ట్ గా గురువు ఎందుకు డైరెక్ట్ గా చెప్పడు అంటే, పాపం బాధపడతారని ఎదురుగుండా ఉన్నప్పుడు. అందుకని నలుగురిలో అనుకోండి, ఎవరి దోషం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోని వాడు ఒప్పుకోరు. దానికి గురువుకి ఏమి బంధం లేదు. దానికి ఒప్పుకునేవాడు దోషరహితులుగా ఉండటాని కోసమే కొంత కఠినంగాను చెప్తారు, కొన్ని హాస్యంగా చెప్తారు, కొన్ని వేరే వాటికి జోడించి రకరకాలుగా చెప్తారు. బోధ అనేది అనేక రకాలుగా జరగవలసిందే. కాబట్టి సామభేద దాన దండోపాయాలను ఉపయోగిస్తారు. చిన్న చిన్న అనుకోండి, అది ఇప్పుడు నాగరాణి అలా అంది అని చెప్పగలుగుతాం. ఎందుకంటే అదే పెద్ద చిన్నది, అంత పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలా మంది అనే మాటే. అది అయిపోతే వచ్చేస్తాను గురువు గారు అంటే అప్పటి వరకు గురువు లేడు, అది అయితేనే గురువు. అంటే దోషరహితులుగా ఉండటానికి, మీ మనోవ్యాపారాలు తగ్గించుకోవడానికి చెప్తున్నాను. మనోవ్యాపారం ఎప్పుడైతే తగ్గిపోయిందో దేహ వ్యాపారం తగ్గిపోతుంది, వాక్కు వ్యాపారం తగ్గిపోతుంది. చూడండి, మనోవ్యాపారం వల్ల వాక్కు జరిగింది, దేహంది కూడా జరిగింది. అందుకే మనస వాచ కర్మణ అన్నారు. వేరే లేదు ఇక్కడ. ఈ మనోవ్యాపార, దేహ వ్యాపారం ఇవన్నీ కూడా మనస వాచ కర్మణలోవే. అదే అర్థం. ఇవి మాట మార్చారు తప్ప అర్థాలు మార్చరు. కాబట్టి లోపల ఉపదేశించేది లేదు, లోపల నుంచి బయటకు వచ్చేది లేదు. అంతరంగం ఆ స్థితి వలన అంతరాత్మ రంగం అవుతుంది. చూసారా, ఏది లేకపోతే ఉండేది అంతరాత్మ. అక్కడ పరమాత్మ ఉంటాడు, గురువే ఉంటాడు.
నా మనసులో మీరు ఉన్నారండి. ఉమ్. ఎక్కడున్నారండి కప్పి పారేస్తేను? మీకు అమ్మా అనుకున్నప్పుడు గురువు ఫోటో బయటికి తీశారు, అనుకోనప్పుడు కప్పేయలేదండి. మీ ఆలోచన, మీ వ్యాపారాలు పోని అమ్మా కప్పేయలే. అక్కడ గురువు ఉన్నాడా చెప్పండి? అమ్మా గుర్తొస్తుంది కానండి ఈ పనే చేస్తున్నామని అన్నప్పుడు గురువు వ్యాపారం ఏమైందండి పాపం? కప్పెట్టేశారు. ఆవిడ మసితో హారతులు ఇచ్చి ఇచ్చి మసి కప్పేసి ఇవిడి చేస్తారు. మీరు మీ ఇష్టాలు, మీ ఆలోచనలు, ఈ వ్యాపారాలు గురువు కప్పెట్టేయలేదు. ఏడండి గురువు ఏడు అక్కడ? కనుచూపు మేరలో లేడు పాపం. ఆహా అయ్యింది అని సంబరపడిపోకూడదు. ఆ స్థితిని అలాగే నిశ్చలంగా నిలుపుకోవాలి. అందుకనే ఆ గురువులు నాకొచ్చేసింది బ్రహ్మం అయిపోయాను, నేను ఇంకేం చదవక్కర్లేదు, ఏం వినక్కర్లేదు అమ్మా అంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఆ స్థితి నీలో నిశ్చలంగా ఉండాలి. అనౌన్స్మెంట్లు ఏమిటండి? నీకు నువ్వు అనౌన్స్ చేసేసుకుని మీ చుట్టాలకి అనౌన్స్ చేసి, మీ బంధువులకి అనౌన్సులు చేసి ఏదో రకరకాలుగా అవస్థలు పడుతూ ఉంటారు. అందుకే మీ బాహ్యమైన దోషాలు కూడా ఎందుకు పట్టి చూపిస్తారు? భయంకరమైన దోషాలు కానివ్వండి, చిన్న దోషాలు, భయంకరమైనవైతే చెప్పి తీరాలి. మరి గురువు ఎందుకండి ఇంకా మీ దోషాలు చెప్పకపోతే? మిమ్మల్ని దర్శిస్తే మీ బాహ్య దోషాలని అప్పుడు గురువు ఎందుకండి ఇంకా? అంటే అది పెద్దదా చిన్నదా అని గురువు చూడడు, దోషాలని చెప్పి తీరుతాడు. కాకపోతే కొన్ని డైరెక్ట్ గా చెప్పడం అంతే. మీరు దోషం గ్రహించడమే గురువు యొక్క ఉద్దేశ్యం. మిమ్మల్ని తిట్టడమో ఇంకోటి కాదు. మీ యొక్క దోషం మీరు గ్రహించి దోషరహితులు అవ్వడానికని మిమ్మల్ని ఇది చేస్తారు. అది గ్రహించిన వాడు తత్వాన్ని పట్టుకొని ఉంటాడు, అద్వైతంలో ఉంటాడు, సత్యాన్ని పట్టుకుని, లేదా ఇందా చెప్పిన సత్యాన్ని జారిపోయి సత్యంలోంచి మళ్ళీ బాహ్య ప్రపంచంలో పడతాడు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది మళ్ళీ మొదలు పెట్టామన్నారు కొన్ని. మొదలు పెట్టుకోనండి ఏం చేస్తాడు గురువు? ఏమన్నాడు? చేసుకోమనండి. మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి తిరుగుతున్నారు. తిరగనియండి, వాడికి ఆనందం. ఏం చేస్తారండి ఎవరైనా? జీవుడు నేను ఇంతే ఇంతే అంటుంటే గురువు ఎంతకని పట్టుకుంటాడు? గురువు పట్టుకుంటూనే ఉంటాడు. గురువు ఎప్పుడు వచ్చినా శిష్యులను స్వీకరిస్తాడు. కానీ వాళ్ళల్లో ఆ ఈగో ఉంటుంది చూసారా, అహంకారం రానియదు వాళ్ళు. ఎందుకంటే నేను చేసింది కరెక్టే అన్న ఉద్దేశంతో ఉంటాడు. నన్ను అంటారా అనుకుంటాడు. మరి గురువు అనకపోతే ఎవడంటాడరా నిన్ను? మరి అదేదో ఉంటుంది చూసారా, అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదంటే ఎలా కుదురుతుందండి? గురువు చెప్పొద్దంటే ఎలాగ? మరి గురువుని పట్టుకున్నావు, అంతా మీదే భారం అంటే డైలాగులు కొట్టలేదు. అయ్యో చెప్పండి గురువు గారు, మా దోషాలు మీరు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తాయి అంటారు, మీకు తెలిసిన దోషాలు కూడా. శివాయ గురవే నమః. 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 మనోవ్యాపారాలను, దేహపు వ్యాపారాలను, వాక్ వ్యాపారాలను పూర్తిగా అరికట్టి వేయాలి. అప్పుడే ఆ స్థితి స్థిరంగా ఉంటుంది. అది నిశ్చలంగా దృఢత్వంతో నిలుపుకోవాలి. మాట్లాడకుండా ఉండటం ముని లక్షణం కాదు. అసలు ఎన్ని వచ్చేస్తాయి అసలు. అలాగే అడవులలో ఉండటం కూడా ముని లక్షణం కాదు. ఆత్మను తెలుసుకున్నవాడే ఉత్తమమైన ముని, వాడే బ్రహ్మజ్ఞాని. జ్ఞానం ద్వారా సర్వం తెలుసుకొని సర్వ అర్థాలని విప్పి చెప్పగలుగుతాడు. ఆ శక్తి అతనికి ఆ బ్రహ్మమును పొందటం వలననే సిద్ధిస్తుంది.
కానీ మీకు కూడా అదే సిద్ధిస్తుంది. కాబట్టి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి. అంతేగాని మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉంటే తల్లి పాదాభివందనాలు తల్లి. ఆ, వివేక విచక్షణ ఉపయోగించి ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతుంది ఆ, అయితే ఇక్కడ మళ్ళీ నేను ఒకటే చెప్తూ ఉంటాను. తల్లి. ఎందుకంటే వివేక విచక్షణాలు ఎలా వాడతారు? ఈ వివేక విచక్షణాలు నిస్వార్థంగా తల్లి ఉన్నప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాయి. అదే మీరు తల్లి స్వార్థంగా ఉన్నారనుకోండి, తల్లి అప్పుడు మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతారు? వివేక విచక్షణాలు కదా. అందుకని అంటే గురువుగా నేను ఒకటే మాట చెప్తాను, మీరు సర్వకాలంలో ఆ యొక్క నామాన్ని స్మరణం చెయ్యండి. ఈ వివేక విచక్షణాలనండి ఆ స్ఫురణ మీకు ఇచ్చేస్తుంది. తల్లి ఒకటి మీరు ఒక మాట అనే ముందర అనొచ్చా అనకూడదో మీకు వెంటనే స్ఫురణ కలుగుతుంది. దాని తల్లి మీరు పట్టుకోగలిగితే, అంటే దాని మాట వింటే మీ మనసు మాట అన్నిసార్లు కాదు తల్లి కదా. అందుకని వివేక విచక్షణాలు ఎందుకన్నారంటే, నువ్వు ఒక పని చేసే ముందర ఒకరిని అవమానించే ముందర అనండి, ఇలాంటప్పుడు నువ్వు కొంత యోచన చేయి. వెంటనే ఒకరిని ఒక మాట అనకు. తల్లి ఆ మాట అనే ముందర ఒక క్షణం నువ్వు ఆలోచించుకోవడంలో దోషం లేదు. తల్లి కానీ అదే ఇప్పుడు అవతల వాడి మీద ద్వేషమో క్రోధమో ఇంకోటి ఏదన్నా ఉందనుకోండి. తల్లి ఇప్పుడు మొన్న ఒకళ్ళు, అంటే ఇక్కడ తననే అంటున్నాను కదా, తను చెప్పడం వల్ల ఒక ఉదాహరణగా మీకు చెప్పటమే తల్లి గుర్తు వస్తుంది ఒకరితో మాట్లాడేటప్పుడు. కానీ అంటే గురుబోధ గుర్తొస్తుంది, కానీ గురుబోధని కూడా పక్కన పెట్టేసి నాలోంచి వేరే మాటలు వస్తున్నాయని వాళ్ళు అంటారు కదా. అందువలన ఎప్పుడైతే మీరు ఈ నామస్మరణలోనే ఉంటారో తల్లి అప్పుడు ఏది మాట్లాడాలో అది పరుషం అవ్వచ్చు, తల్లి సామరస్యం అవ్వచ్చు, తల్లి అలా వచ్చి తీరుతుంది. ఇది అనుభవంతో చెప్తున్నాను నేను. తల్లి తల్లి అందువలన ఇక్కడ తల్లి అందుకనే పూర్తి మౌనం గొప్పతనం కాదు. ప్రతిసారి తల్లి మౌనంగా ఉండక్కర్లేదు. ధైర్యంగా ధర్మంగా తల్లి ఉంచుకోండి, మీకు ధైర్యం వస్తుంది. తల్లి ఆ ధైర్యము మిమ్మల్ని మౌనంగాను ఉంచుతుంది, మాట్లాడేటట్టు చేస్తుంది. తల్లి ఎందుకంటే అమ్మా. ధర్మమే పరమాత్మ. పరమాత్మ అన్ని ఊరుకుంటాడండి, అన్నిటికీ ఊరుకుంటాడా? మనకి పెద్ద ఉదాహరణ కనపడుతూనే ఉంది కదా. తల్లి తప్పకుండా ఆయన, అది పొద్దునే ఒక కథ చదివాను ఎక్కడో. తల్లి ఒక అతని మీద అభాండం వేస్తాడు. ఇవ్వలేదంటే ఇచ్చాను ఏదో, నాకు అవన్నీ పెద్ద గుర్తు పెట్టుకోను అనుకోండి, వస్తువుల గురించి అంత జ్ఞాపకం ఉండదు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, రాజుగా ఎక్కడికో వెళ్తారు న్యాయం కోసం. తల్లి వెళ్ళినప్పుడు ఎవరున్నారు సాక్ష్యం, నువ్వు అతనికి ఇచ్చావనడానికి అంటారు. తల్లి అప్పుడు ఒక అతను వచ్చి, నేనే సాక్ష్యం, అతను ఇవ్వటం నేను చూశానంటాడు. తల్లి అయితే సరేనంటాడు. ఇతను బయటకు వస్తాడు. ఇతనికి అంటే డబ్బులు ఎవరైతే ఇవ్వాలో వాడు ఇవ్వనన్నాడు కదా. వాడు బయటకు వచ్చాక ఈ సాక్ష్యం చెప్పిన అతను ఎవరు ఎక్కడ ఉంటాడంటే, ఆ పూల కొట్టు అతను అక్కడ ఉంటాడు అని అంటాడు. అంటే అంటాడు, అదేమిటి అతను చనిపోయి 3 ఏళ్ళైంది కదా, ఇప్పుడు ఎలా వచ్చాడు అని. చూడండి, ఇతను ఒక స్వామి భక్తుడు, దైవ భక్తుడు. తల్లి చనిపోయిన వాడి రూపంలో అతను వచ్చి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయాడు. తల్లి అమ్మా. దైవ శక్తి అలాంటిది, ఏదైనా చేయగలుగుతుంది. తల్లి అతను అమ్మవారి గురించి పద్యం చెప్పలేదంటే, అమ్మవారి యొక్క ఆ సుగంధ అమ్మవారి జుట్టు గురించి చెప్తాడు. తల్లి ఏదో పద్యం శివుడు రాసినవన్నీ రాజుగారు, నాయన నేను నీ భక్తుడిని కదా, ఒక పద్యం ఇవ్వచ్చు. అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన నాకు కాస్త ఏవో డబ్బులు ఇస్తే నేను కాస్త బతుకుతాను అంటాడు. సరే అని శివుడు ఏం చేస్తాడు, దేవుళ్ళందరూ కొంచెం కొంటేవాళ్ళు అంటే మంచితనమే, అల్లరి. అందుకని ఆయన ఏం చేస్తాడు, అమ్మవారి జుట్టు గురించినది ఇస్తాడు. ఇతను పాపం పండితుడు కాదు, ఏముంటాడు పాపం, వెళ్ళి చదువుతాడు. రాజుగారు పండితుడు, రాజుగారు అంటాడు నీకెట్లా తెలుసు అంటాడు. అప్పుడు పాపం తత్తరపడి, ఏమో నాకు తెలియదండి, శివుడు రాసిచ్చాడు. అంటే శివుడు వస్తాడా? శివుడు రాడు. ఒకసారి ఈ భక్తుడికి ఏమిటయ్యా ఇలా ఇరకాటం పెట్టావు, ఏదో నేను ఇదే చేద్దామంటే అప్పుడు శివుడు వస్తాడు.
అలాగే ఒక చిన్న అమ్మాయి కథ చెప్పుకున్నాం, పాలు తాగేశాడు శివుడు అంటే తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఒప్పుకోవట్లేదు. కానీ వచ్చాడా లేదా శివుడు? పిల్లాన్ని తనలో వచ్చాడు. కలిపేసుకున్నాడు. అంటే అఘటనా సమర్థుడు అని అనుకున్నా మనని తల్లి. రక్షించేవాళ్ళు పరమాత్మే. అది మీరు గురువు అన్నా అంతే. పర్వాలేదు, పరమాత్మ అన్నా, దేవుడు అన్నా పర్వాలేదు. అంతా ఒకటి. అయితే ఆరాధన అంత తీవ్రంగా ఉండాలి. తల్లి. నీవు తప్ప అన్యం లేదన్నట్టుగా ఉండాలి. నువ్వు రక్షించి తీరుతావనండి. తల్లి. అమ్మా సత్యనారాయణ స్వామి కథ ఎన్నిసార్లు చెప్పుకోలేదు, రాయి రక్షించలేదండి పిల్లల్ని. ఓ, రక్షిస్తున్నాడు. తప్పకుండా. రాజుగారిని శిక్షించిందా లేదా? తల్లి. అలా అందుకని మీరు ఆ విశ్వాసం పెట్టుకోండి అంతే. తల్లి తప్పకుండా. పేరు రూపం వేరు కాదు. కాబట్టి మౌనంగా ఉండటం, మాట్లాడకుండా అనేది ముని లక్షణం కాదు. అడవుల్లో ఉండటం కూడా కాదు. అదేం గొప్పతనం ఏంటంటే అడవిలో ఉన్నాను అంటే. అడవిలో ఉండి ఏం చేశాడు ఆ ముని? ఆహా నా మీదే కదా పిచ్చుకలు గూడు కట్టాయి అనుకున్నాడు. గోవింద కొట్టిందా, మొత్తం తపస్సు అంతా వేస్ట్ అయిపోయిందా? అహంకారం. కాబట్టి అట్లా మరి ఏంటది మాంసం అమ్ముకునేవాడు ఒక పని పిల్ల ఎంత బోధ చేశారండి. కాబట్టి నువ్వు ఎక్కడ నీ మనసు ముఖ్యం. ఎప్పుడు అవసరమో అంటే సమాధానం చెప్పాలా, అప్పుడు నీ చేత ఆయన చెప్పిస్తాడు. పూరణ కలుగుతుందని కదా తల్లి. డెఫినెట్ గా కలుగుతుంది. నువ్వు తల్లి. మీరప్పుడు అసలు మాట్లాడకుండా ఉండలేదు. మీ నోటి నుంచి అది వస్తుంది అంతే అధాటుగా. మీరే అయ్యేటప్పుడు ఇలా వచ్చింది అని మీరు అనాలని అనరు. అంటే అది పరుషమా సామరస్యమా అనేది ఆయనకే వదిలేయాలి. తల్లి. ఇంకా దిగులే ఉంది అసలు. నామస్మరణ చేస్తూ ఉండండి. కదండి కృష్ణ పరమాత్మ కూడా. ఎక్కడో చూశాను ఇందాక, ఇక్కడ శ్లోకం చూశాను, ఎక్కడో చూస్తాను మర్చిపోతాను, ఇందులో చూశాను. కృష్ణుడు అన్నాడు కదా, నీకెందుకు నేనున్నానన్న నమ్ము చాలు, నా మీద వదిలే అని నేను చూసుకుంటా కదా అన్నాడు. మనమేమంటారు, అబ్బా నీకేం తెలియదు స్వామి అంట. అమ్మా వాళ్ళ గురించి ఏం తెలుసు, వీళ్ళ గురించి ఏం తెలుసు అంటారు. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? అది కాబట్టి ఆ భరోసా ఉందనుకోండి, నాకు తెలియదు మంచి కావచ్చు చెడు కావచ్చు, నువ్వు భరోసాతోటే ఉంది. ఆ చెడులోంచి కూడా మంచినిచ్చే కెపాసిటీ ఆయనకు మాత్రమే ఉంది. అది గురువా పరమాత్మ, నువ్వు నమ్మిన దైవమా, ఎవరైనా పర్వాలేదు. నీలో ఒకరిని పట్టుకో, ఎవరో ఒకళ్ళని పట్టుకో, నీ ఇష్టం, అది నీ మనసుకి ఎవరు నచ్చితే వాళ్ళండి. దేవుడిని పట్టుకున్నాను కాబట్టి గురువుని అడిగితే గురువు ఏం చెప్పడం అంటే గురువు చెప్తాడు, ఎందుకంటే అభేదం కాబట్టి. పరమాత్మ పట్టుకున్నానంటే మరి గురువు దగ్గరికి వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? పరమాత్మే నీకు గురువుని చూపించాడు, ఇంకేమిటి కావాలి? కాబట్టి ఏమి మొహమాటం అక్కర్లా, చక్కగా నిర్భయంగా గురువు దగ్గర అన్ని అసలు ఏం మాట్లాడాలని ఆలోచించక్కర్లా, ఎలా అసలు ఏది అక్కర్లే, ఓపెన్ మైండ్ తో గురువు దగ్గరికి వెళ్ళిపోవటమే. అక్కడికి వచ్చాక ఏమొస్తాయి? రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఏది జరిగినా శుభమే. జ్ఞానం ద్వారా మాత్రమే సర్వం తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఆ శక్తి అతనికి బ్రహ్మాన్ని పొందటం వల్లనే సిద్ధిస్తుంది. నరుడు ఇంద్రియాల ద్వారా లోకాలన్నిటినీ ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అలా చూసే లోకాలలో ఏకసూత్రమైన బ్రహ్మమును చూడగలవాడు కావాలి. అప్పుడే అతడు సర్వజ్ఞుడు అవుతాడు. దీనికి సత్యమందు చెదరక నిలవగల శక్తి ఏర్పడ, ధైర్యం. కశ్చిత్ ధీర అని కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఎప్పుడు మంచి. అన్నిట్లో ధైర్యం ఉండాలి. బాహ్యంలో కూడా ధైర్యం లేకపోతే ఏ పని చేయగలుగుతారు చెప్పండి? ఏదైనా చెప్పగలరా? ఏదైనా చేయగలరా? ఒక మాట చెప్పాలంటే ధైర్యం ఉండద్దు. ఒరే నువ్వు చేశారు అధర్మాన్ని నువ్వు చెప్పాలంటే నీలో ధైర్యం ఉండాలి కదా. తల్లిగా ఏ బంధాలకైనా పెద్దవాళ్ళైతే ఏంటి చిన్నవాళ్ళైతే అందరు చెప్పగలరండి? చెప్పలేదు కదా. కాబట్టి సత్యమందు చెదరక నిలవగల శక్తి ఏర్పడాలి. దేహాదుల యందు ఏ మాత్రము భావన ఉండరాదు. దేహం ఉంటుంది, శుభ్రంగా ఉంచుకోవాలి, తగిన పోషణ చెయ్యాలి. అంతేగాని అభిమానం ఉండకూడదు కదా, దాన్ని ఎండగొట్టకూడదు. ఎండగొడితే నువ్వే కింద పడతావు, మళ్ళీ ఎవరో చేయొద్దు, వాడు తిట్టుకుంటూ చేస్తాడు. కాబట్టి అలా చేయగా దేహానికి కావలసినంత పోషణ అందించవలసిందే. ఎలా అయితే పిల్లల్ని చూస్తారో అలాగే దేహాన్ని కూడా అంత శ్రద్ధగా అక్కర్లేదు. పిల్లల్ని కొంతవరకు శ్రద్ధ, ఆ తర్వాత మామూలుగానే ట్రీట్ చేస్తారు కదా. అదే విధంగా దేహం ఉంది, దాన్ని పరిశుభ్రంగానే ఉంచుకోవాలి. పక్క వాళ్ళకి ఇబ్బంది కదండి లేతే, అందుకని పరిశుభ్రంగా ఉంచుకోండి, అంతేగాని పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. అందువలన శుభ్రంగాను ఉంచుకోవాలి,
అది కాస్త దాని పనులు అది చేసుకునేటట్టు ఉండాలి కదండి. అలా ఆరోగ్యంగా ఉంచుకోండి. అంతేగాని అతి ఉపవాసాలు, అతి అతి సర్వత్రా వర్జయేత్. ఎక్కడ కూడా అతి పనికిరాదు. కాబట్టి అమ్మా. చేయగలిగినవే చేస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండాలి. దేహాదుల యందు ఏ మాత్రము భావన ఉండదు. ధర్మం మొదలైన వాని యందు నిష్ఠ గలవాడు కూడా చిట్ట చివరకు బ్రహ్మాన్నే దర్శించాల్సిందే. అంటే ఇంక వేరే ఎక్కడుందండి? గమ్యస్థానం అదే. వేరే గమ్యస్థానం ఎక్కడుంది? బాహ్యంలో అనుకోండి, నీ ఇష్టం వచ్చినట్టు పోవచ్చు ఎక్కడికో అక్కడికి. ఎక్కడికో అక్కడ పోయినా నీసం వచ్చి డామర్ ఒక చోట పడతావు, ఎండ అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ నువ్వు ధర్మంగా ఉంటే నీకు అంటే నీ యొక్క లక్ష్యము బ్రహ్మమే అవుతుంది, నీకు తెలిసినా తెలియకపోయినా. రమణ మహర్షికి కూడా ధర్మం ఏమిటో తెలియదు, బ్రహ్మం ఏమిటో తెలియదు. చిన్నపిల్లాడు కదండి, బ్రహ్మం ఏం తెలుసు? ఏదో ఉంది శక్తి అనుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఎవరు తీసుకెళ్లారు? పోనీ అతను అంత భక్తుడా? అది కూడా కాదు. కానీ ఏదో తపన కాదు, తపన ఏదో ఉంది, అది తెలుసుకోవాలన్న జిజ్ఞాస. ఏదో శక్తి ఉన్నది, ఏదో ఏమిటది? చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎవరిని అడగాలో తెలియలేదు. అప్పుడు పరమాత్మ తీసుకెళ్ళాడా లేదా? దారి చూపించాడా? బ్రహ్మం చేశాడా? ఆయనకు తెలుసా తన బ్రహ్మం అయ్యాడని అనౌన్స్మెంట్లు చేశాడు ఏంటండి? కాబట్టి ఆ బ్రహ్మంనే దర్శిస్తాడు. నీ మీద ప్రీతితో ఈ రహస్యాలన్నీ రాజా నీకు చెప్తున్నాను. బ్రహ్మజ్ఞానానికి ఒట్టిగా 4 మెట్లని ఏదో, ఎందుకంటే పిల్లలకి చెప్తారు కదండి, ఇది ఒక్కట్రా అదొక్కట్రా అలా అని. ఏదో 4 మెట్లు, ఒక మెట్టు అంటారు. అసలు అక్కడ మెట్టు ఎక్కడ ఉందండి? మీరు అక్కడే ఉన్నారు, అడ్డం మీరే పెట్టుకున్నారు. నేను ఫలానా కింద రాసుకుంటారు కదండి, ఫలానా అలా అని, రిటైర్డ్ ఆఫీసర్ బోర్డులో అన్ని రాసుకుంటూ ఉంటారు. ఏమిటండి రిటైర్డ్ అని? ఎందుకండి? దానివల్ల ఏంటి ఉపయోగం? వాడు వచ్చి నమస్కారం చేస్తారా? సరే, బ్రహ్మజ్ఞానానికి 4 అని చెప్పారు. నృసింహ తాపనీయోపనిషత్తు, 3 ఉపనిషత్తులు ఉన్నాయండి. ఏ ఉపనిషత్తు అయినా చెప్పేది బ్రహ్మం ఉన్నదని. మీరు ఎన్ని ఉపనిషత్తులు పేర్లు వాటి ఇది అక్కర్లా. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోక్కర్లేదో అది తెలుసుకుంటే చాలు. ఏమంటే ఆ ఉపనిషత్తు చెప్తారా అని మళ్ళీ అడక్కండి. ఏది అక్కర్లేదండి మీకు, అనవసరమైనవన్నీ వదిలేయండి. చెట్టు కొమ్మలు పట్టుకోవద్దని పొద్దునే కదా తిట్టాడు ఆయన. అనవసరంగా మూర్ఖులు అనిపించుకోవడం ఎందుకండి? ఇంత ఏజ్ వచ్చాక మూర్ఖులు అనిపించుకుంటే బాగుంటుందా? మొదటిది ఓం తత్వం, అంతటా పరమాత్మ వ్యాపించిందని గుర్తించటం. అంటే మీలో ఆ గుర్తింపు రావాలి, ఆ భావన, అంతా ఉన్నది పరబ్రహ్మమే, వేరేది లేదు అనేది మొదటిది. దానికి కుండలో మన్ను, అంటే కుండకి మన్నుతోటే కదండి చేస్తారు. అది అంటే నువ్వు ఆ బ్రహ్మం వల్లే తయారయ్యావు అన్న తత్వం నీకు తెలియాలి చాలు. నువ్వే కాదు, నీకు కనపడేవన్నీ కూడా, నీకు కనపడనివి కనపడేవి సర్వము బ్రహ్మం అని తెలియాలి అంతే. రెండవది అనుజ్ఞాతత్వం. అంటే ప్రకృతికి కారణమైన బ్రహ్మమునందు ప్రపంచం సమంగా లేకపోయినా ఉన్నట్లు భాషించటం. అంతటా ఒకేలాగా ఉందండి అంటే బ్రహ్మం ఒకేటే, అందులో సందేహం లేదు. అలానే అన్నిట్లో ఒకేలాగా ఉందని మీరు అనగలరా? ఒక చెట్టులో పుష్పించటంలో, ఆకులు రావటంలో అలా ఉంది. నీలో ఒక రకంగా నువ్వు ఊపిరి పీల్చి నీ గుండెని ఎవరండి కొట్టుకునేటట్టు చేశావు? నువ్వు ఎన్ని వేసావు లోపల, ఎన్ని వేస్తున్నావు, ఎన్ని వేస్తావు, అవన్నిటిని జీర్ణం చేసి రక్తంగా మాంసంగా మార్చట్లేదు. అన్నిటిని రక్తంగా మాంసంగా మారుస్తాడు ఆయన, చెట్టుకి అలా మార్చట్లేదు కదండి పాపం. ఏ విధంగా ఉండాలి ఆ విధంగానే కదా ఉంటున్నాడు. నెత్తికి నూనె వస్తే కదండి జుట్టు పెరుగుతుంది. నూనె తాగొచ్చుగా మరి, మీరు తిన్న ఆహారం నూనె కూడా తాగితే జుట్టు పెరగాలి కదా, అలా చేస్తారా? అది కాబట్టి బ్రహ్మము అలా ఉన్నాడు. ఎండమావుల దృష్టాంతంతో దీన్ని గుర్తించాలి. నీళ్లు లేకపోయినా మీకు కనిపించట్లేదు, అంత మాత్రం ఉన్నట్టు అక్కడ ఎండమావులలో నీరు ఉండదు, ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక మూడవది అవజ్ఞ, అంటే జగత్తు తుచ్చము, కుందేటి కొమ్ము వంటిది. కుందేటికి అసలు కొమ్ము ఉందా? లేదు కదా. ఎలాదైతే అబద్ధమో ఇది కూడా తుచ్చము అన్నాడు, అందుకనే నీచము అని చెప్తాడు. లేనే లేదు, దాన్ని పట్టుకుని ఎందుకు వేలాడతాడు? అందుకనే బాధపడదు, అనవసరం. దేనికంటే బాధపడాలి?
ఎస్, ఓకే, అయిపోయింది. ఇక నేను బాధపడను, నేను ధైర్యంగా ఉంటాను. నాకు ఏదైతే ధర్మమో ఇప్పుడు ఆ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. ఈ ధైర్యం పెట్టుకో. ఎందుకు జరిగిపోయిన చెడుని తలుచుకుని బాధపడితే వర్తమానం పాడైపోతుంది. దానివల్ల నువ్వు ధర్మాన్ని నిర్వర్తించలేవు. నువ్వు ధర్మాన్ని నీ ధర్మం తల్లిగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించ. అదే అసలేంటి, అంతే. దానిలో ఎవ్వరు ఏదన్నా పట్టించుకోకుండా ఆ ధర్మాన్ని నిన్ను పరమాత్మని పట్టుకో. ఆయన నీకు ఎప్పుడు అండగా ఉంటారు. బాహ్యమైన వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవ్వరు నీకు ఎందులో కూడా ధర్మంలో ఎవ్వరు కూడా నీతో ఉండరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ధైర్యం కాదు. నువ్వు ధైర్యంలో లేకపోతే నీ ధైర్యాన్ని వాడు పోగొట్టేస్తారు, భయపెడతారు. అయ్యో సమాజం ఏమంటుంది, లేదు ఇంకోళ్ళు ఏమంటారు, అలా కాదు ఇలాగా అని వాళ్ళు భయపెడతారు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం లేదు. ఇది వాళ్ళది. కానీ నువ్వు పరమాత్మను నమ్ము, ధైర్యం నీ లోపల నుంచి వస్తుంది. ఎవరిని మనం ఏం ఎదిరించగల. ధైర్యం అంటే ధర్మాన్ని చేయటమే ధైర్యం. సింపుల్, ఏం లేదు అక్కడ. కాబట్టి అసంభవం కదా కుందేటి కొమ్ము. అలాగే ఈ జగత్తు తుచ్చము, వాటి గురించి పట్టించుకోకు. నీ ధర్మం ఏంటో అది నిర్వర్తించు చాలు. నువ్వు ధర్మంగా ఉండు. నువ్వు విడిగా పరమాత్మను ప్రార్థించకలా, నీ దగ్గరే ఉంటాడు ఆయన. ధర్మం వేరు, పరమాత్మ వేరు కాదు. కాబట్టి ఆ ధర్మనిష్టలో ఉండడానికి మనం పరమాత్మను పట్టుకున్నాం. అడుగు వేయలేనప్పుడు కర్ర పట్టుకుంటా, ఎవరినన్నా సాయం చేసేది. ముసలాళ్ళు అయ్యాక ఏమవుతుందంటే, లేవాలంటే ఎవరన్నా ఆసరా ఇవ్వాలి కదా. అందుకని ఎవరినైనా చేయి పట్టుకుని లేస్తాం. ఈగోతో అక్కర్లేదు చేయంటే డమ్మని కింద పడతాం. ఎందుకంటే ఈగో లేవలేనప్పుడు, అంతే కదా. ఇప్పుడు కూడా మనకి ఈగో ఉండకూడదు. నేను ధర్మంగా ఉండాలి, దానికి సహాయం పరమాత్మ తప్ప ఎవరు చేయలేరని ఆయన పట్టుకోవటమే. ఆయన ఎలా పట్టుకుంటే పాప ఆయన అంగీకరిస్తాడు, ధైర్యాన్ని ఇచ్చి తీస్తాడు, కాపాడుతాడు. 4వ మెట్టు నిర్వికల్పం, నిర్భయము, బ్రహ్మము, అయినదేదో అదే నేను అనే జ్ఞానం. అంటే తెలుసుకోవటం. జ్ఞానం అంటే వేరే. నిర్వికల్పం అంటే ఏది లేదమ్మా, ఏ భ్రమ లేదు, కల్పన లేదు, ఏది లేదు, అంతే. స్ఫురణ ఉంది. ఆ సమయానికి ఏ పని చేయాలో ఆ పని అనుకున్నారు. వినేసి వెళ్దాం అనుకున్నారు అంటే ఇంకా అందులో నో డిస్కషన్. విని వెళ్దాం అనుకున్నారు కదా, అలా అన్నాను. అప్పుడు నేను లేకపోతే అదే గురువు గారు తెలియట్లేదు, వెళ్ళాలా ఉండాలన్నా, ఫోన్లేమ్మా చీకటి పడుతుంది, కొత్త కదా వెళ్ళిపోండి అంటారు. అమ్మా అంతే కదా. వర్షం పడుతుంది వెళ్ళిపోండి అంటారు. లేకపోతే మీరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాక గురువు ఉండమన్నాడు. నిర్ణయించుకోనప్పుడు గురువుకి కాదు గురువు గారు మేము విని వెళ్దాం అనుకున్నామని చెప్పామనుకో, కాదు వెళ్దాం సైకిల్ చేసుకున్నారు అనుకోండి, గురువు కనపడదేమిటి. అమ్మా అది అందుకని ఇక్కడ నిర్వికల్పం, ఏది లేదు. అప్పుడు అనిపించింది ఉండిపోవటమే. అర్ధరాత్రి తిరగలేదేంటి ఎక్కడ అంటే మన భావన అంతే. సింపుల్. అది ఉండాలి, ఉండటం, వెళ్ళాలి, వెళ్ళటం, అది నిర్వికల్పం. ఇక అందులో వేరే వాళ్ళతో డిస్కషన్, వేరే వాళ్ళతో ఒక మాట అంత ఇవేమీ లేవు మనకి. అయిపోయి ఇంకా అందులో అసలు ఇంకా మార్పు లేదు. అది హాయిగా ఉంటుంది. లేదనుకో, అయ్యో వెళ్ళలేదు, వాళ్ళు గారెలు అయిపోతాయేమో, గారెలు చెప్తాయి, వాళ్ళు తిట్టుకుంటారేమో ఇన్ని అనుకున్నారు అనుకోండి. అప్పుడు అక్కడ గురువు ఎక్కడ ఉన్నాడు. నువ్వు వేరే చోటుకి వెళ్ళినప్పుడు అనుకున్నాను, అసలు ఎక్కడికి వెళ్ళినా అనుకోకూడదు అంటాను. ఎక్కడైనా అలాగే ఉండండి నిర్వికల్పంగా. ఎందుకు భయపడాలి? నిర్వికల్పము, నిర్భయము ఉన్నమాట చెప్పొచ్చు వాళ్ళకి. మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, దానికి ఇంకా మొహమాటం ఎందుకు అసలు. చక్కగా అప్పుడు వాళ్ళు గొడవలేదు. అదే చెప్పకుండా కూర్చున్నారు అనుకోండి, చెప్పడానికి అని అంటారు. ఉన్నమాట చెప్పండి. అందుకనే నిర్వికల్పము, నిర్భయము, బ్రహ్మము, అయినదేదో అదే నేను. కాబట్టి ఇంకా నాకు ఎందుకండి, ఏమి ఆలోచించాలి, నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలి, లేదా ఏది ప్లానింగ్ చేయాలి. వద్దాం అనుకున్నారు, వచ్చారు, అయిపోయింది. మీ నిర్ణయము పరమాత్మ నిర్ణయం అయినప్పుడు
అంటే పరమాత్మ నిర్ణయం ఎప్పుడవుతుంది? ధర్మంగా ప్లస్ మీరు దాని గురించి డిస్కషన్లు ఇప్పుడా అప్పుడా ఎప్పుడో ఇలాంటివి ఏమీ లేనప్పుడు అది దైవ నిర్ణయం. స్ఫురణ వచ్చింది, వెళ్ళాలి అనిపించింది, వెళ్ళిపో అంటే వద్దాం అనుకున్నారు వచ్చేసారు. అందుకని ఏ విఘ్నాలు లేకుండా రాగలిగారు. అలా కాకుండా ఇప్పుడు వెళ్దామా తర్వాత వెళ్దామా, అసలు గురుగారు బిజీగా ఉంటారు, కొన్ని డెలివరీ ఎందుకు ఇన్ని ఆలోచన, నీకెందుకు అవన్నీ అక్కర్లేని విషయాలు కదా. అంతే. గురుగారు ఏమన్నారు, శని ఆదివారాలు తప్ప ఎప్పుడన్నా రావచ్చమ్మా అని ఎప్పుడో చెప్పాను, మళ్ళీ అడగట్లేగా. సింపుల్. అప్పుడు అసలు విఘ్నాలు చేయడు ఆయన. ఎందుకు చేస్తాడండి పరమాత్మ? ఆయన గురించి అన్నప్పుడు చేస్తాడా? చేయడు. కానీ ఎప్పుడైతే ఆలోచనలో తేడా వచ్చిందో ఏదో విఘ్నం చేస్తాడు, దేనికైనా సరే. కాబట్టి ఆ యొక్క దైవ విషయంలో, పరమాత్మ నుండి గురువు విషయంలో మీరు నిర్భయంగా నిర్వికల్పంగా ఉన్నారు. ఎందుకంటే మీరు కూడా బ్రహ్మమే, అవ్వలేదు కాకపోతే, అంతే కదా. కానీ బ్రహ్మ కాదా? బ్రహ్మమే. కాకపోతే కొంత ఏదో ఇంకా కుప్పి గంతులు పిల్లి గంతులు ఏవో వేస్తున్నారు, అంతే కదా. అమ్మా నిశ్చలంగా ఉండాలి. మెలకువతో గురువు అనుగ్రహ ద్వారా సాధకుడు నిష్ఠతో బ్రహ్మాన్ని పొంది బ్రహ్మమే అవుతాడు. నిష్ఠ, ఎక్కడ ఆ మాట వదలట్లేదు. కానీ ఉండాలి. యమనియమాలు లేకపోతే ఎలాగండి? అందుకని యమనియమాలు పెట్టుకుంటే ఈ గోల్ అంత ఉండదు. వెళ్దామా వద్దా, వర్షం పడుతుందేమో, వద్దులే తొందరగా వచ్చేద్దాంలేండి, వెళ్ళిపోయి ముందే నిర్ణయం ఇంట్లోనే జరిగిపోతుంది. వెళ్ళి ఒక గంట కూర్చొని వచ్చేద్దాం. గురువుకి టైం ఇస్తారు మీరు, గురువు మీకు కాదు అని నిర్ణయించుకుని వచ్చారనుకోండి, ప్రశాంతంగా కూర్చోగలరా? లేదమ్మా. ఎందుకంటే నిర్ణయం జరిగిపోయింది. నిర్ణయాలతో గురువు దగ్గరకు వస్తే ఎలా కుదురుతుంది? నిర్ణయాలతో ఎప్పుడూ రాకూడదు. దేవుడి దగ్గరికి నిర్ణయాలతో వెళ్ళకూడదు. మాకు ప్రసాదం పెడతారేమో, ఇవాళ శుక్రవారం కదా అని వెళ్తే అక్కడ ప్రసాదం ఉండదు. రుచి ప్రసాదం మీదకి వెళ్ళింది కదా, అప్పుడు దేవుడిని ఏం చూస్తామండి? అప్పుడు దేవుడు కూడా చూడడు, ఆయన కూడా ప్రసాదం చూసుకుంటాడు. అందుకని మీకు ఉండదు. అందుకని దృష్టి ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో ఆ పరబ్రహ్మం యందు విఘ్నం అనేది ఏమి చేయదు. ఏమి చేయదు అసలు. ఏది జరగాలో అది ఆయన జరిపించి తీరుతాడు, ఏమి సందేహం లేదు. ఆ దృఢత్వం లేకపోతే ఇంకా సాధన ఏం జరుగుతుంది? నిష్ఠ ఎక్కడుంది? అసలు నిష్ఠ లేదు. యమమేది? యమించుకోవటం ఎక్కడుంది? మనసు ఎంతసేపు పరిగెడుతూనే ఉంది. ఇంకా పరిగెడితే నిష్ఠ ఎక్కడ జరిగిందండి? జరగలేదు కదా. కాబట్టి గురువు అనుగ్రహం ద్వారా సాధకుడు నిష్ఠతో బ్రహ్మాన్ని పొందాడు. పాపం నీరసం వస్తాం కదండి ఈ మాట విని విని. ఏమిటో గురువు అనుగ్రహం గురువు గారు ఏమో తిడతారు అనుకుంటారు. పాపం ఏం చేస్తాను చెప్పండి, తిట్టకుండా ఉండాలా? కాదు దోషరహితులుగా మా చేయడానికి ఉద్ధరణకి మీరు చెప్పాలి, మేము తిట్టాలమ్మా. తిట్టట్లేదండి అనట్లేదు ఎవరు. తిట్టచ్చు అని అంటున్నారు కానీ అసలు మీరు ఎప్పుడు తిట్టారండి అని అంటలేదు, చూసారా? లేదమ్మా, ఎప్పుడు తిట్టలేదమ్మా. కాదమ్మా, మీరు చెప్పేదంతా మా కరెక్షన్ కే గురువు గారు. కాదు, నేను అన్నాకంటే ఎలాగో తిట్టలేదండి అని. అమ్మా, మా గురువు గారు ఎప్పుడు తిట్టరమ్మా. సరే, ఇదంతా విన్న తర్వాత అతను ఆ సాధన గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. స్వామి తమరు ఇంతకు ముందు బ్రహ్మప్రాప్తిని గురించి చాలా విషయాలు చెప్పారు. ఉపనిషత్తులు కొన్ని నాకు తెలుసు, కానీ అదే వినాలని నాకు కోరికగా ఉంది. కాబట్టి నా ప్రార్థనను మన్నించి నాకు ఉపదేశం చేయండి అని అడిగారు. అప్పుడు ఆయన, రాజా, నీవు పొంగిపోతూ అడుగుతున్నావు. బ్రహ్మము తొందరపాటు మనిషికి అందేది కాదు. అసలు ఎన్ని కనపడుతున్నాయి కదండి లక్షణాలన్నీ సినిమాలాగా. ఆవిడిగా అసలు ఎంత కంగారు అన్నిటికీ కదా. కాబట్టి తొందరపాటు మనిషికి బ్రహ్మము అందదు. మనస్సు బుద్ధి అందు లయం కావాలి. సంకల్పాలన్నీ సంపూర్తిగా అణిగిపోవాలి. అవిద్య ఈ బ్రహ్మచర్యం వలన, అంటే అర్థము బ్రహ్మ నిశ్చయందు ఉండటం వలన మాత్రమే మీరు పొందగలుగుతారు. కాబట్టి కంగారు ఏమిటి, నా మనసు ఇప్పుడు బాగుందంటే ఎవరిని తిట్టట్లేదు, కోపం రావటం లేదని అన్న చాలా సార్లు ఉదాహరణ చెప్పాను.
ఎవరు లేరు, మీరు మీ ఆయన పిల్లలు అన్నారు అనుకోండి, మీ మాట వింటారు. ఎందుకు కోపం వస్తుంది? వినకపోతే అప్పుడు తెలిసి వస్తుంది ఒక్కొక్కరికి. రెండో రోజు విన్న గంటకే ఆవిడ కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి పోయింది కదా అన్నారు కదా. అందుకే కంగారు పనికిరాదు. అనౌన్స్మెంట్లు చేయక్కర్లా, నేను బ్రహ్మం అని. కంగారు పడకండి. మీరు బ్రహ్మం అని ఆ బ్రహ్మం అనౌన్స్ చేయిస్తారు. అది అప్పుడు ఎప్పటికీ ఉంటుంది. మీరే అనౌన్స్ చేసుకుంటే జారిపోదండి అది. చేయకూడదమ్మా. మనస్సు బుద్ధి అందు లయం చేయి ఫస్ట్. సంకల్పాదులన్నీ సంపూర్తిగా, సంకల్పాలంటే అర్థమైంది కదా, ఇంకేం మళ్ళీ వెడిగా ఏమి సంకల్పాలంటే అర్థం ఏంటంటే లేని దాని గురించి నువ్వు ఆలోచించు. ఏది ఉన్నదో దాన్ని చేయి. నీకు అందుబాటులో ఉన్నది చక్కగా కొనుక్కో, తిను, అనుభవించి, ఏమి దాని గురించి ఏమి లేని దాని గురించి పక్క వాళ్ళని విసిగించడమో ఇంకోటి చేయటమో అట్లా, అది సంకల్పం. అది చెయ్యాలి. సరే, ఆ విద్య అన్నారు. అణిగిపోగా అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మచర్య వలన అంటే అది మీరు ఆచరణలో పెట్టడం వల్లనే. బ్రహ్మాన్ని ఆచరణ పెట్టడం అంటే ఆ ధర్మం అనండి, నియమనిష్టలు అనండి. గురుదేవ తమరు చెప్పే ఆ బ్రహ్మ విద్య సనాతనమే కనుక సర్వకాలాల్లోనూ ఉంటుంది. దానిని బ్రహ్మచర్యంతోనే తెలుసుకోవాలి. తక్కిన పనులలాగా దానిని ఎప్పుడో మొదలు పెట్టడం మొదలైన వ్యవహారాలకు యోగ్యమైనది కాదు. అవసరమైనప్పుడు ఎక్కడ చూస్తే అక్కడే ఉంటుంది. కాగా ఇహ బ్రహ్మవేత్త పొందే అమృత తత్వం అనేది ఎలా ఉంటుంది? కాబట్టి ఎప్పుడో నా టైం వచ్చినప్పుడు అండి, చాలాసార్లు చెప్తున్నా, ఈ పెళ్ళి అయ్యాక రమణ మహర్షి అలా అనుకున్నాడండి పాపం. ఏమనుకోలేదు, పెరిగేవారు కూడా అలా ఏం అనుకోలేదు. ఆయన అనుకున్నాడా అక్కడ మఠాధిపతి అవుతానని. ఏమిటో వెళ్ళారు, చేశారు. ఆయన 9 ఏళ్ళు మరి తెలియదు అన్నాడు. కానీ ఆ తర్వాత అలా ఆయనకి సిద్ధించింది. ఇదంతా మామూలు వాళ్ళు అంటే అబ్బో పూర్వజన్మదండి అని సర్దేసుకుంటారు. వాళ్ళ పూర్వజన్మ సంగతి నీకెందుకురా, నీ సంగతి ఎవడో చూడు. ఇప్పుడు నీకు తెలిసింది కదా, మరి నువ్వేం చేస్తావు? నీకు కూడా పూర్వజన్మది ఉందో లేదో నీకు తెలుసా? చేస్తే ఉన్నట్టు, చేయకపోతే లేనట్టు. కాబట్టి లేదు అనుకుంటే బాధ కదండి, పుణ్యం లేదు అంటే బాధ కదండి. పుణ్యం లేదంటే నువ్వు దుర్మార్గుడు అని కదా అర్థం. పూర్వజన్మలో దుర్మార్గుడివి కాబట్టి లేదు అనుకున్నావు అనుకోండి, ఈ జన్మలో దుర్మార్గుడు అవుతావు కదా. మరి దానివల్ల హాయిగా పూర్వజన్మలో నేను రాజుని, నాకు బోడు పుణ్యం ఉందని చేసుకుంటే చక్కగా ముందుకెళ్తావుగా. అందుకే ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. నెగిటివ్ గా ఉన్నారనుకోండి నీరసం వేస్తుంది. హాయిగా పాజిటివ్ గా ఉన్నాం అనుకోండి ఆనందంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అందుకని అమృత తత్వం ఎలా ఉంటుంది అని అడిగారు. బ్రహ్మజ్ఞానం సనాతనమే కాబట్టి బ్రహ్మ విద్య సనాతనమే. బుద్ధి అనే ఆధారాన్ని బట్టి కాలుష్యం ఏర్పడగా అది తెలియట్లేదు. అన్నిటికీ బుద్ధే, మనస్సే మూలం. నీ బుద్ధి సక్రమంగా ఉంటే ఏంటండి అంత బాగుంది. నేను అసలు కష్టాలు అవతల వాడిది నేను కాదనటం లేదు. కానీ మనం ఎప్పుడైతే మనం ఇదిగా ఉన్నామో దాన్ని అధర్మాన్ని ఎదిరించే ధైర్యం ఏది. బాధ మిమ్మల్ని ఎదిరించనివ్వదు, బాధ ఎదిరించనివ్వదు. కాబట్టి ఆ యొక్క కాలుష్యం అంటే ఆ దోషం, బుద్ధి దోషం, మనసు వికల్పం పొందే దోషం పోవాలి అంటే ఈ బ్రహ్మచర్యం మొదలైన ప్రయత్నం అంటే నియమనిష్టలు, యమ నియమాదులు అత్యంత అవసరం. నిజానికి బ్రహ్మం నిత్యమైనది, ప్రత్యక్షం కూడా అదే. కానీ అది అందరికీ బుద్ధి దోషం వల్ల పరోక్షం అవుతుంది. బుద్ధి మీరు చెప్పినట్టే కదా నడుస్తుంది, మీ మనస్సు. అందరికీ బుద్ధి దోషం వల్ల పరోక్షం. దానిని ప్రత్యక్షం చేసుకోవడానికి ప్రయత్నం అవసరం. ఆ ప్రయత్నం ఫలించటమే అది దొరకటం. ఆ విద్యను అంటే ఆ బ్రహ్మ విద్యను, బ్రహ్మమును పొందిన వారు మానవ లోకాన్ని వదిలేస్తారు. అంటే ఏంటి, దేహంతో వెళ్ళిపోతారని కాదు, ఉన్నా లేదు అని. అట్టి వారికి సంసార బంధాలు తెగిపోతాయని తాత్పర్యం. అదే అమృత సిద్ధి. తెగిపోతాయంటే ఉండరని కాదు, వాళ్ళు ఉంటారండి. వాళ్ళు అమ్మ అనే పిలుస్తారు, లేకపోతే అమ్మమ్మ అనే పిలుస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో పిలుస్తారు. ఎన్ని పిలిచినా వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళతో వ్యవహారం జరిపినా లోపల ఏమీ లేదు. అద్దం ముందు ప్రతిబింబం మీరు ఉన్నప్పుడే కనపడుతుంది, మీరు పక్కకి వెళ్ళాక అక్కడ ఉంటుందా? నీడ ఛాయ కూడా ఉంటుంది కదా.
అదేవిధంగా ఆ కాసేపు మాత్రమే వారు ఎప్పుడు వ్యవహరిస్తారు. అందుకనే బంధాలన్నీ తెగిపోతాయంటే అర్థం అది సంసార బంధాలు ఏది ఉండదు. వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తారు అంతే, వేరేది ఏది ఉండదు. ఆ ధర్మాలు కూడా నిజానికి దానికి అసలు ధర్మాలే లేవు, నిజంగా ఏవీ లేవు. అయితే కొన్ని తప్పనివి ఏవైతే ఉంటాయో అది మాత్రమే అతను ఆచరిస్తాడు. అది బంధంతో ఆచరించటం లేదు. ఆ ధర్మాన్ని అతను చేసి అంటే విధించబడినవని కొన్ని చెప్పాను నేను. నిజంగా జ్ఞానికి విధించబడినవంటూ లేవు, నిజంగా విధించబడినవంటూ లేవు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కొన్ని అనివార్యమైనవి ఉంటాయి. జ్ఞాని అయినా కూడా ఎలా అయితే, అందుకే పెరియవారు కూడా మీకు చెప్పబడింది, పెరియవారు కూడా బ్రహ్మమే, కానీ అతను ఆ యొక్క మఠానికి అధిపతి కాబట్టి కొన్ని ఆయన చేశారు. అందుకే మీకు ఇద్దరిని చూపించారు, రమణ మహర్షి, పెరియవారు. పెరియవారు గృహస్థాశ్రమం అంటే ఆయనకి మఠం ఉంది, ఈయనకి అది లేదు. కానీ ఆయన కూడా కొన్ని అక్కడ ఆశ్రమం కట్టేటప్పుడు ఎలా కడుతున్నారు ఏంటి అలా చూశారు, కానీ దేనికి అంటుకోలేదు. ఈయన కొన్నిటిని నిర్వహించారు, పూజాధికాలనండి ఏదైనా సరే వచ్చిన భక్తులని ఆశీర్వదించటం ఇలాంటివన్నీ ఈయన చేశారు. చూసారా, అది ధర్మంగా అంటే బాహ్య ప్రపంచానికి ధర్మంగా అని చెప్తారు. నిజం పడితే అది ధర్మం ఏమీ కాదు. ధర్మం ఎక్కడుంది విడిగా? మీరు ఇది చెయ్యాలని జ్ఞానిని ఎలా నిర్దేశిస్తారు? వాళ్ళు అనుకున్నది చేస్తారు, వాళ్ళు అనుకున్నారు అది చెయ్యాలని, వాళ్ళకి ఆ స్ఫురణ అనంటే ఇప్పుడు మీ మాటల్లో చెప్పాలంటే. కాబట్టి అది మీ అవతల వాళ్ళకి అర్థం కావాలంటే వాడు ఎందుకు అర్థం అవుతుంది, వాళ్ళు చేస్తున్నారు కదా అంటారు. కాబట్టి ఎవరే తప్పదురా, ఆ ధర్మం ఉన్నది కాబట్టి. ఇక్కడ ఆప్షన్ లేదు, కొన్నిటికి ఆప్షన్ లేని ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు అంతే తప్ప ఇక్కడ ఈ ధర్మము చెయ్యక తప్పదు ఇలాంటి అభిప్రాయాలు ఇంకోటి ఏమీ ఉండదు. హాయిగా చేస్తారు, ఆనందంగా చేస్తారు, కష్టపడతారు, ఏమి నష్టమేం లేదండి. దేహం కదా కష్టపడేది, మనసు ఎక్కడన్నా కష్టపడుతుందండి? ఎక్కడ లేదు. అందుకని ప్లేస్ తో సంబంధం ఏముంది, ఎక్కడుంటే మటుకేమిటి. ఇక్కడ ఇది చాలా అట్టి వారికి సంసార బంధాలు తెగిపోతాయంటే మీరేదో ఇంట్లో వాళ్ళని వదిలేయటాలు, పిల్లల్ని ఏమిటి పిల్లల్ని చూడకూడదా అండి, మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకోకూడదా అండి, ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎవరు ఎత్తుకోతున్నారు? ఏది ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దండి అని ఎక్కడా చెప్పబడలేదే. తామరాకు మీద నీటి బొట్టు లాగానే ఉండొచ్చు అని చెప్పారు. హాయిగా ఉండొచ్చు, అప్పుడు ఇంకా ఆనందం పొందుతారు. అసలు ఏ గొడవ ఉండదు, అసలు ఇంకా హాయిగా ఉంటుంది. అప్పుడు పరమాత్మ కూడా మీరే పరమాత్మ అవుతారు కాబట్టి ఏమిటి అనేది ఎంతవరకు అంతవరకే అవుతుంది. ఏది ఇంత అంత అని ఏమన్నా చేయగలరా? అదే అమృత స్థితి, ఏది లేదు. కాబట్టి ధర్మం అంటూ ఏమీ లేదు, ఒట్టిగా చెప్పడానికి ధర్మం అంటారు అంతే. విడిగా ధర్మాలు ఉంటే జ్ఞానం ఎలా అవుతాడండి? విధించబడ్డాయంటే జ్ఞానం ఎలా అవుతాడు? ఇంకా నాకు విధించబడ్డాయంటే మానవుడు జీవుడే అవుతాడు కదా. ఎన్నోసార్లు దానికి విధించబడిన అంటే అసలు ఆయనకి కర్మే లేదు పొమ్మంటే మళ్ళీ ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు వచ్చినా మీకు చేస్తాను కదండి పాపం. వేదం ఉందా ఎక్కడన్నా? లేదమ్మా, అస్సలు అంటే అస్సలు లేదమ్మా. మీరు అనుకుంటున్నారు ఏదో పిల్లలకి మీకు భేదం కనపడిందా? ఇప్పుడు కూడా వీళ్ళకి మీరే చేస్తున్నారు కానీ నేనేం చేస్తున్నానండి? ఏదో వంట వచ్చి కాబట్టి ఇంకా కాస్త మీరు దయ వల్ల మర్చిపోలేదు, ఇంకొన్నాళ్ళేది అది మర్చిపోతాను. కాబట్టి బ్రహ్మచర్యం అన్నా జ్ఞానం అన్నా ధర్మం అన్నా మీకు అందరికీ అర్థమైంది. నిష్ట మీరు పెట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలి, అధర్మాన్ని ఎదిరించే శక్తి ఎప్పుడూ ఉండాలి. అంటే ఇక్కడ అవకాశం ఉన్నది. నిజంగా ఎదిరించలేనప్పుడు మౌనంగా దూరంగా వెళ్ళిపోవటమే. ఎదిరించేది ఉంది, ఎందుకంటే మీ ధైర్యము ఇంకొక 2 ప్రాణాలను కాపాడుతుంది. ఈ ధర్మం ముఖ్యమైనది అయినప్పుడు ఈ అధర్మాన్ని మీరు ఎదిరించి తీరాలి. ఎవరైనా అంతే, ఒక ధర్మం ఇంకొకరిని రక్షిస్తోంది అనుకున్నప్పుడు నీవు ధైర్యం తెచ్చుకునే కశ్చిత్ ధీరః, ధీరత్వాన్ని ప్రదర్శించి నీ ధర్మాన్ని నువ్వు
ఎందుకంటే నీ ధర్మం అక్కడ ఉన్నది. ఈ ధర్మం వారిని కాపాడాల్సిందనండి, పెంచటం అనండి, ఏదైనా అనండి. ఆ ధర్మం ఉన్నప్పుడు ఈ ఇంకో అధర్మాన్ని ఎదిరించే శక్తి నీకు ఉండి తీరాలి. లేక కాదు, నువ్వేమి భయపడుతున్నావు ఏమిటి అని అంటే వాళ్ళ మాటలంటే ఏదో సమాజానండి, ఏదో ఒకటి, ఇవన్నీ అనవసరం. కానీ అక్కడ అప్పుడు నువ్వు కూడా అధర్మమే చేస్తున్నావు కదా మరి. అందువల్ల అది తల్లి కానండి, భర్త కానండి, భార్య కానండి, ఏదైనా సరే అక్కడ మీ ధర్మం నిర్వర్తించట్లేదు. అప్పుడు మరి మీరు అధర్మ పరులు అయ్యారు. అప్పుడు బాధ కలగకుండా ఎలా ఉంటుంది? అధర్మం ఎప్పుడు బాధే, సందేహం ఏం లేదు. కాబట్టి ఒక ధర్మాన్ని నిలపడానికి ఇంకో అధర్మాన్ని మీరు ఎదిరించడంలో పరమాత్మ ఎప్పుడు మీకు సహాయంగా ఉంటారు. మీకు అది తెలిస్తే చాలు, ఏ ధర్మం మీరు అంటే ఏ ధర్మం మీకు ముఖ్యమైనదో మీరు గ్రహిస్తే చాలు, ఇక మీలో భయం రమ్మన్నారు. ఎందుకు వస్తుంది? ఏమీ రాదు. నిజంగా ఎంత ధైర్యం వస్తుందో నేను అనుభవం అంటే పిల్లల విషయంలో కాకపోవచ్చు, వేరే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా ఆ సమయానికి ఆ ధైర్యం ఎలా వస్తుందంటే వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ ధర్మం గొప్పది, వచ్చి తీరుతుంది. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఎక్కడైనా సరే అధర్మాన్ని ఎదిరించే ధైర్యం నీలో కలగాలంటే నువ్వు పరమాత్మకి సరెండరో, గురువుకో సరెండరో, ఎవరికో ఒకరు సరెండర్ అవ్వాలి. లేదా నీకు ధర్మం తెలియాలి. నీ మనసుకి నీ ధర్మం తెలిసిందనుకో, ధైర్యం రాక ఏమవుతుందమ్మా? పిల్లలు పిల్లల్ని ఒకళ్ళు కొడుతున్నారు అనుకో, నువ్వు చూస్తూ నిలబడతావా? ఎదిరిస్తావా? మరి ధర్మం ఉందా లేదా? తల్లిగా నువ్వు వాళ్ళని రక్షించాలి, ధర్మం రావాలి. మొన్న ఎక్కడో చదివాను, ఒక ఆవిడ పులి పట్టుకుపోతుంటే పులితో దెబ్బలాడి ఇచ్చేసి పిల్లాన్ని రక్షించిందని ఎక్కడ ఎవరో వార్త పెట్టారు, ఈ గ్రూప్ లో వచ్చి. తల్లి ధైర్యం చూడండి, పులిని ఎదిరించింది అని. ధైర్యం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి? తల్లి ధర్మం అక్కడ గుర్తుంది. నేను నా పిల్లాన్ని రక్షించాలి అనుకుంది ఆవిడ, రక్షించేసి. కాబట్టి ధర్మంగా ఉండు, పరమాత్మ నీ వెంటే. ఆ ధైర్యము అంటే అమ్మ కొంచెం ఇంకా నాకు అనిపిస్తోంది, పట్టుకో పరమాత్మని, చెయ్యి, నామం చెయ్యి, స్వామి నువ్వు నన్ను వదిలేళ్ళకు, నేను నిన్ను వదలను, నువ్వు నన్ను వదలకు, చాలు. శుభం.